Some people, what happened? Okay, done. No people. ఓకే డన్. ఈరోజు మనం చెప్పుకోబోయేటువంటి టాపిక్ ఏంటంటే ఎస్టర్డే వి డిస్కస్ అబౌట్ ద యూనిట్స్ గురించి డిస్కస్ చేసాము. నౌ టుడే అవర్ గోల్ ఈజ్ టు రైట్ ద సమ్ ఆఫ్ ద రూల్స్ ఆర్ దేర్ టు రైట్ ద యూనిట్స్ ఆఫ్ ది సిస్టమ్. Put the subheading rules, important rules for writing units. So we need to write the units of the any measured quantity. So how we need to write? Is there any error to representing the units of the system? That is the very important. These they may ask in your entrance examination. That is the very important. Please keep it in your mind. These type of questions we will see these type of questions in entrance examinations. So now first rule. What are the rules mean? The first rule means the symbol for units do not keep plural form. The first rule, rule 1, what I am writing, symbols. Sir, board కనపడలేదు. Scene scale is not working. Wait me. First one, 3 units. At least board కనపడలేదు సార్. see, will you please look on this one whiteboard? Whiteboard is not appearing. All of you. Appearing, sir. Appearing. See, please pin this one. Whiteboard will appear in another mode. So you need to pin that place. ఇప్పుడు వైట్ బోర్డు అందరికీ ఒకరికి కనిపిస్తూ ఒకరికి కనిపించకపోవడానికి కారణం ఏంటంటే మీరు వైట్ బోర్డు పిన్ చేసుకోవాలి అంతే. లేదా అసలు నువ్వు దేన్ని పిన్ చేసుకోవద్దు. ఏ ఒక్కరిని నా పేరును పిన్ చేసుకోవద్దు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ డి వెంకటయ్య ఉంది కదా, వెంకటయ్య నువ్వు పిన్ చేసుకోవద్దు. అప్పుడు నీకు ఏదైతే ఉందో అది నీకు కనిపిస్తూ ఉంటుంది అంతే. ఇప్పుడు చూడు, ఇక్కడ వైట్ బోర్డ్ ఇక్కడ ఉంది. వైట్ బోర్డ్ కనిపిస్తుందా లేదా అందరికి? ప్లీజ్ టెల్ మీ వన్స్ అగైన్. Appearing, sir. కనిపిస్తుంది. Okay, done. Done. Let me proceed. See, okay, done. See, what are these means? We are the today lecture aim is to know what are the rules to write the units. That is our today goal. The first rule is the symbols for units. The symbol for units do not take plural. Do not take plural form. So that means if you take one example, you can easily understand. Let me take the example like this. 5 meter is the correct representation of unit. The same can be represented like this, 5 meters. This is the wrong representation. So they may ask the question like this, what are the correct representation of the unit of the measurement? They may ask like this. See what I am saying? Rule 1, the symbols for unit do not take plural form. తెలుగులో చెప్తున్నాను చూడండి, రిప్రజెంట్ చేసినటువంటి యూనిట్ అనేటువంటిది ఎప్పటికీ కూడా బహువచనంలో ఉండకూడదు. బహువచనం అంటే ఫర్ ఎగ్జాంపుల్ నీకు వాయిస్ రావట్లేదు సరిగా. సార్ ఆల్ ఆర్ క్లియర్ సార్. మరి ఓకే డన్. నో సార్, ఆల్ ఆర్ క్లియర్ సార్. తెలుగులో చెప్తున్నాను ఏంటంటే ఓకే, తెలుగులో చెప్తున్నాను. ఏం చెప్తున్నాను అంటే మెజర్ చేసిన యూనిట్ క్వాంటిటీని రిప్రజెంట్ చేసే విధానంలో యూనిట్స్ కి ప్లూరల్ పెట్టకూడదు. దట్ ఈస్ ద ఫస్ట్ రూల్. అంటే ఏంటి, నువ్వు 5 మీటర్లు కొలిచావు, 5 మీటర్లు అనేటువంటిది ప్లూరల్ లో చెప్పకూడదు. 5 మీటర్స్ అనే రిప్రజెంటేషన్ అనేటువంటిది రాంగ్ నోటేషన్. సో 5 మీటర్ 5m అని రాయాల్సి ఉంటుంది అంతే. దిస్ ఇస్ ద ఫస్ట్ వన్. రూల్ 2,
రూల్ 2 ఇవన్నీ రూల్స్ అన్నమాట. నువ్వు యూనిట్స్ ను రిప్రజెంట్ చేసేటప్పుడు ఎలా రాయాలి, ఎలా రిప్రజెంట్ చేయాలి అనేటువంటి రూల్స్ ఇవి. సో మాక్సిమం ఇవి ఎంట్రన్స్ ఎగ్జామ్ లో బాగా క్లియర్ గా అపియర్ అవుతాయి. రూల్ 2 గురించి మాట్లాడుతున్నాను. ఏం చెప్తున్నాను ఏంటి రూల్ 2? నో ఫుల్ స్టాప్, నో ఫుల్ స్టాప్ ఆర్ అదర్ punctuations. 1 minute. Punctuation marks. Video రావట్లేదు. బోర్డు కనిపించలేదు సార్. అసలు బోర్డు అసలు కనిపించలేదు. మిగతా అన్ని పిల్లలకి క్లియర్ సార్, అన్ని మిగతా క్లియర్ పిల్లలకి సార్, బోర్డు కనిపిస్తుందా లేదా? అన్ని క్లియర్ కనిపిస్తుంది సార్. మరి ఆల్ ఆర్ క్లియర్. ఒక్కరికే ప్రాబ్లం ఉంది అంటే వాళ్ళు ఏదన్నా పిన్ చేసుకోవడంలో ప్రాబ్లం ఉంటుంది. సో మీకు బోర్డు కనిపించడం లేదంటే మీరు ఎవరినో ఒకరిని పిన్ చేసి ఉంటారు, వాళ్ళు మాత్రమే నీ స్క్రీన్ మీద కనిపిస్తుంటారు. ఎవరిని పిన్ చేసుకోవద్దు. అటువంటి సిచ్యువేషన్ లో ఎవరైతే ప్రజెంట్ చేశారో అది మాత్రమే కనిపిస్తుంది. నేను ఇక్కడ ప్రజెంటర్ను కాబట్టి నాది డిఎన్ వస్తుంది అంటే ఇప్పుడు డిఎన్ వచ్చిన దాంట్లో నేను బోర్డు పక్కనే ఇంకొకటి ఉంటుంది. ఆ బోర్డు నువ్వు చూడు, 2 డీలు ఉంటాయి. D1 D2 డి 2 డీలు ఉంటాయి. సో బోర్డు ప్రజెంట్ చేసేటువంటి దాంట్లోకి వెళ్ళు. నీ ప్రాబ్లం సాల్వ్ అయిందా లేదా చెప్పయ్యా? నీ ప్రాబ్లం సాల్వ్ అయింది అనుకుంటున్నాను. లెట్ మీ ప్రొసీడ్. ఓకే, డన్. సో నెక్స్ట్ ఏమంటున్నాను? నో ఫుల్ స్టాప్ ఆర్ అదర్ పంక్చుయేషన్ మార్క్స్. అదర్ పంక్చుయేషన్ పెడతాను చెప్తానులే, మళ్ళీ చెప్తాను, మొత్తం సమ్మరైజ్ చేస్తానులే, వెయిట్ చేయి. నో ఫుల్ స్టాప్ ఆర్ అదర్ పంక్చుయేషన్ మార్క్ టు బి యూజ్డ్ within or at the end of symbol for unit. అంటే ఇదేం చెప్తుందయ్యా అంటే నువ్వు యూనిట్ కు కనుక్కోవడానికి నువ్వు యూనిట్ రిప్రజెంటేషన్ రాసినటువంటి యూనిట్ కి ఫుల్ స్టాప్ పెట్టకూడదు, కామా పెట్టకూడదు, లేక ఇంకా ఏ విధమైనటువంటి పంక్చుయేషన్స్ మార్క్ పెట్టకూడదు అంటున్నారు. అంటే ఏం చెప్తున్నానంటే మీకు బాగా అర్థం కావడం కోసం 10 మీటర్ ఇలా రాస్తే ఇది కరెక్ట్, లేదు 10 మీటర్ డాట్ పెట్టినా తప్పే, లేదా 10 మీటర్ డాట్ పెట్టి కామా పెట్టినా తప్పే, ఇలా ఏం పెట్టినా తప్పే. ఇక్కడ అదే చెప్తుంది అక్కడ. నో ఫుల్ స్టాప్ పెట్టకూడదు, అదర్ పంక్చుయేషన్ మార్క్స్ ఏ మార్కులు ఏవి పెట్టకూడదు, టు బి యూజ్డ్ విత్ ఇన్ అట్ ద ఎండ్ ఆఫ్ ది సింబల్ ఆఫ్ ది యూనిట్ రిప్రజెంట్ చేసినటువంటి దాంట్లో ఫుల్ స్టాప్ కానీ కామాలు కానీ ఇంకా ఏ రకమైనటువంటి పంక్చుయేషన్ మార్కులు కానీ పెట్టకూడదు, ఉంచకూడదు. దిస్ ఇస్ ద రూల్ 2. ఇది రూల్ 2 అనమాట. అంటే నువ్వు మీటర్ అని సింబల్ నువ్వు పెట్టేశావంటే ఖచ్చితంగా మీటరే ఉంచాలి, ఇంకేం రాయకూడదు. దాని పక్కన ఏ విధమైనటువంటి గుర్తులు కానీ సింబల్స్ కానీ ఉంచకూడదు. అది గుర్తుపెట్టుకోండి, వెరీ వెరీ ఇంపార్టెంట్, రూల్ 2. సో లెట్ మీ మూవ్ ఆన్ టు ద అనదర్ రూల్. ఇంకొక రూల్ కి వెళ్దాం. సో ఫస్ట్ రూల్ అడగమన్నారు, ఫస్ట్ రూల్ ఇంకొకసారి రిప్రజెంట్ చేస్తున్నాను. రూల్ 1 ఏం చెప్తున్నాను? సింబల్ ఫర్ యూనిట్స్ షుడ్ నాట్ బి రిప్రజెంట్ ఇన్ ద ప్లూరల్ ఫామ్. అంటే రిప్రజెంట్ చేసినటువంటి యూనిట్ అనేటువంటి సింబల్స్ అనేటువంటివి ప్లూరల్ ఫామ్ లో ఉండకూడదు ఎప్పటికి కూడా. అంటే 5 మీటర్ అనే దాన్ని 5m రాస్తే సరిపోతుంది సింబల్. యూనిట్ కు మీటర్ కు సింబల్ ఏంటి? m. సో ఇది 5 మీటర్ కదా, 5 మీటర్లు అంటే మీరేమనుకుంటారు? సో ఎక్కువ ఉన్నాయి మీటర్స్, మోర్ దాన్ 1 మీటర్, కాబట్టి ప్లూరల్ వాడాలేమో అని చెప్పేసి ఎంఎస్ అని రాస్తారు, మీటర్స్ అని రాయాలనుకుంటారు. సో దిస్ ఇస్ ద రాంగ్ నోటేషన్. ఇలా రిప్రజెంట్ చేసే విధానం అనేది రాంగ్ అనమాట. సో దట్ ఈస్ ద థింగ్. నౌ లెట్ మీ మూవ్ ఆన్ టు ద రూల్ 3. చాలా ఇంపార్టెంట్ అమ్మా ఈ రూల్స్. మీరు రిప్రజెంట్ చేసేటప్పుడు ఫస్ట్ ప్రతిదీ రాయాల్సి ఉంటుంది. రూల్ 3 ఏం చేస్తున్నాయంటే ఫుల్ నేమ్స్, ప్లీజ్ నోట్ డౌన్, ఫుల్ నేమ్స్ ఆఫ్ ఆల్ యూనిట్స్ even when they are named after scientist should not be started
with capital letters, capital letters, capital letter. సో ఈ రూల్ ఏం చెప్తుందో మీకు ఒక్క ఎగ్జాంపుల్ చెప్పానంటే మీకు ఈజీగా అర్థమవుతుంది. న్యూటన్ ఈజ్ ద యూనిట్ ఫర్ ఫోర్స్. న్యూటన్ అనేటువంటిది యూనిట్ ఫోర్స్ కి సంబంధించిన యూనిట్. అంటే ఇప్పుడు నేను న్యూటన్ అని నేను రాయలే, 3 న్యూటన్ అని నేను రాయకూడదు. 3 న్యూటన్ ఇస్ ద రాంగ్ నోటేషన్. సో ఇది చూడండి, ఈ యూనిట్ సైంటిస్ట్ పేరుతో మొదలైనప్పటికీ కూడా, సైంటిస్ట్ పేరుతో మొదలైనప్పటికీ కూడా దాన్ని మనం స్మాల్ లెటర్స్ తోనే స్టార్ట్ చేయాలి. 3 న్యూటన్ అని రాయాల్సి ఉంటుంది. 3 న్యూటన్ అని రాయాల్సి ఉంటుంది. సో ఇక్కడ నేను ఎస్ అని రాయకూడదు, 3 న్యూటన్ అని రాయాల్సి, ఇక్కడ నేను రాసింది 3 న్యూటన్ అని రాయాల్సి ఉంటుంది అనమాట. దట్ ఈస్ ద థింగ్. ఇంకొకసారి చెప్తున్నాను, నేను ఇక్కడ ఏం చెప్తున్నాను, 3 న్యూటన్. చూడండి, ఫస్ట్ రూల్ కి ఇంకొక నోట్ పెట్టేసి ఆ రూల్ కి ఒకటి రాయండి. ఇక్కడ రూల్లో నోట్, ఇక్కడ ఒక ఇంపార్టెంట్ నోట్ ఉంది. ఇఫ్ దే ఆర్ written, if they are written complete form, we can write plural form. ప్లూరల్ ఫామ్ లో రాయాల్సి ఉంటుంది. ప్లూరల్ ఫామ్ లో రాసుకోవచ్చు అనమాట. ప్లూరల్ ఫామ్ అంటే ఏమని అర్థం, ఇక్కడ 5 మీటర్స్ అనే నొటేషన్ సింబల్ తో రాసేది తప్పు, కానీ ఇది ఇంకొక రకంగా దీన్ని రాయొచ్చు. 5 మీటర్స్ అని రాసేది కరెక్ట్ అనమాట. 5 మీటర్స్ ఇలా రాయడం కరెక్ట్. దిస్ ఇస్ ద కరెక్ట్ బికాస్ ఆఫ్ దే ఆర్ రిటన్ ఇన్ ద ప్లూరల్ ఫామ్. ప్లూరల్ ఫామ్ లో రాయబడింది కాబట్టి, అంటే కంప్లీట్ గా ఎక్స్ప్లెయిన్ చేసి మీటర్ కంప్లీట్ గా రాయబడింది కాబట్టి అప్పుడు నీకు ప్లూరల్ ఫామ్ రాసేది కరెక్ట్ అనమాట. సో రూల్ 1 ను కొద్దిగా మాడిఫై చేశాను. ఏం పెట్టాను ఇక్కడ రూల్ 1. సో ఫస్ట్ రూల్ ఏంటి, సింబల్ ఫర్ యూనిట్స్ డు నాట్ టేక్ ప్లూరల్ ఫామ్. సింబల్ రాసినటువంటి ఏ యూనిట్ కూడా ప్లూరల్ ఫామ్ లో రాయకూడదు. అది రూల్ 1. రూల్ 1 అలా చెప్తుంది మనకు. సో దాంట్లో నేను స్పెసిఫిక్ గా ఇంకొక కేసు ఇంపార్టెంట్ నోట్ అని పెట్టాను. ఏం పెట్టాను, సింబల్స్ పెట్టకుండా యూనిట్ ని పూర్తిగా వర్డ్ ఫామ్ లో నువ్వు రాసినప్పుడు ప్లూరల్ ఫామ్ ను వాడవచ్చు. దానికి ఎగ్జాంపుల్ గా ఏం చెప్పాను, 5 మీటర్ 5m అని రాయాల్సి ఉంటుంది, కానీ 5ms అని రాయడం తప్పు. ఎందుకు, మీటర్ అనేది సింబల్ లో చెప్పబడినటువంటి యూనిట్, దాన్ని ఎస్ అనేటువంటి ఒక ఎస్ ను కలిపి ప్లూరల్ ఫామ్ లో రాయకూడదు. ఒకవేళ ఇదే మీటర్ ని నువ్వు మీటర్ అని వర్డ్ లో రాసావనుకో, అప్పుడు 5 మీటర్స్ అని నువ్వు రాయవచ్చు. 5 మీటర్ ఇక్కడ ఎస్ ప్లూరల్ ఫామ్ లో ఉంది, ఇక్కడ 5 మీటర్స్ అని రాయవచ్చు. సో దట్ ఈస్ ద రూల్ 1. రూల్ 2 ఏం చెప్తాంది, నువ్వు యూనిట్ రాసిన తర్వాత దాని చివర ఫుల్ స్టాప్ కానీ కామా కానీ లేదా ఇంకా ఏదైనటువంటి పంక్చుయేషన్స్ మార్కు కానీ పెట్టకూడదు అంటుంది. ఏమని చెప్తుంది అది, ఏం చెప్తుంది రూల్ 2 ఏం చెప్తుంది అంటే, no full stop or other punctuation marks should be used while representing the units. యూనిట్స్ రాసేటప్పుడు కానీ ఫుల్ స్టాప్ కానీ కామాలు కానీ మిగతా ఏ పంక్చుయేషన్ మార్క్స్ కూడా మనం ఉంచకూడదు అంటున్నాం. అంటే ఇక్కడ 10 మీటర్ రాసేసాం, ఇది కరెక్ట్ నోటేషన్. మీటరు రాసి డాట్ రాయడం కానీ, మీటరు రాసి డాట్ కామా రాయడం కానీ, మీటర్ రాసి ఇంకా ఏది పెట్టినా సరే ఇవన్నీ రాంగ్ నోటేషన్స్ అన్నమాట రూల్ 2 ప్రకారం. రూల్ 3 ఏం చెప్తోంది, ఫుల్ నేమ్ యూనిట్ కు రాస్తే ఫుల్ నేమ్స్ ఆఫ్ యూనిట్స్ ఈవెన్ దే ఆర్ నేమ్డ్ ఆఫ్టర్ సైంటిస్ట్, అంటే సైంటిస్ట్ తో బిగిన్ అయినప్పటికీ కూడా షుడ్ నాట్ బి స్టార్టెడ్ విత్ క్యాపిటల్ లెటర్స్. అటువంటి దానిని నువ్వు క్యాపిటల్ లెటర్స్ తో స్టార్ట్ చేయకూడదు అంటున్నాం. అంటే 3 న్యూటన్ అనేటువంటిది ఫోర్స్, 3 న్యూటన్ ఇస్ ద కరెక్ట్ నోటేషన్. ఇక్కడ 3 అనేటువంటిది ఒకటి కంటే ఎక్కువ సంఖ్య కాబట్టి 3 న్యూటన్స్ అని రాయొచ్చు మనం ఇక్కడ. సో ఎందుకు, కంప్లీట్ గా వర్డ్ ఫామ్ లో రాసాం కాబట్టి 3 న్యూటన్స్ అని రాయొచ్చు. కానీ సైంటిస్ట్ పేరు కదా అని చెప్పేసి నువ్వు క్యాపిటల్ లెటర్ తో స్టార్ట్ చేయకూడదు, ఇట్ ఇస్ ద రాంగ్ నోటేషన్. సో సైంటిస్ట్ పేరు అయినప్పటికీ కూడా మనం ఏం చేయాలి, స్మాల్ లెటర్స్ తోనే స్టార్ట్ చేయాలి. సో ఇది ఒకటి కంటే ఎక్కువ కాబట్టి ప్లూరల్ సంఖ్య వాడవచ్చు, 3 న్యూటన్స్ అని మనం రాయవచ్చు అనమాట. దట్ ఈస్ ద రూల్ 3. నౌ లెట్ మీ మూవ్ ఆన్ టు ద రూల్ 4. రూల్ 4 గురించి మాట్లాడుతున్నాను. సార్ రూల్ 3 లో 3 న్యూటన్స్ అని రాయొచ్చు, ఓన్లీ 3 న్యూటన్ ఏనా? న్యూటన్స్ అని రాయొచ్చు కదా. రూల్ 1 లో సెక్షన్ బి ఏమని చెప్పాను, ఇఫ్ ద యూనిట్ ఈస్ నాట్ రిప్రజెంటెడ్ ఇన్ ద సింబల్ ఫామ్ లో రిప్రజెంట్ చేయనప్పుడు, ఇఫ్ దే రిటర్న్ ఇస్ ద కంప్లీట్ ఫామ్ వీ కెన్ రైట్ ద ప్లూరల్ ఫామ్. కంప్లీట్ ఫామ్ లో నువ్వు రాసేటప్పుడు ప్లూరల్ ఫామ్ రాసుకోవచ్చు.
ఓకే సార్. హలో, ఓకే డన్. 3 న్యూటన్స్ రాసుకోవచ్చు అనమాట. నౌ లెట్ మీ మూవ్ ఆన్ టు ద అనదర్ వన్. రూల్ 4. రూల్ 4 గురించి మాట్లాడుతున్నాను. క్యాపిటల్ షుడ్ బి టేకెన్, capital letter should be taken as a symbol for the unit named after a scientist. అంటే ఇక్కడ మనకి ఏం చెప్తున్నాయి అంటే రూల్ 4 ఏం చెప్తుంది, ఇఫ్ ద యూనిట్ ఈజ్ రిప్రజెంటెడ్ విత్ సింబల్, యూనిట్ అనేటువంటిది ఒక సింబల్ తో రిప్రజెంట్ చేసి ఉన్నారు అనుకోండి, ఆ యూనిట్ దేంతో రిప్రజెంట్ చేసి ఉండాలి, సైంటిస్ట్ పేరుతో రిప్రజెంట్ చేసి ఉండాలి. అటువంటి సిచ్యువేషన్ లో నువ్వేం చేయొచ్చయ్యా అంటే, ఆ యూనిట్ ని నువ్వు ఏం చేయొచ్చయ్యా అంటే యూ కెన్ యూజ్ ద క్యాపిటల్ లెటర్. అటువంటి సిచ్యువేషన్ లో క్యాపిటల్ లెటర్ మాత్రమే వాడాలి. మీకు 2 ఎగ్జాంపుల్ చెప్తాను, మీకు ఈజీగా అర్థమైపోతుంది. సో లెట్ మీ టేక్ 4 మీటర్స్ ఇలా ఉందనుకోండి. 4 మీటర్స్ ఇది కరెక్ట్ నోటేషన్. కానీ దీన్ని నువ్వు ఒకే యూనిట్ సింబల్ తో రాయాలనుకున్నావు అనుకోండి, 4 మీటర్ ఇలా రాయాల్సి ఉంటుంది. బికాస్ ఆఫ్ ఇట్ ఈస్ నాట్ స్టార్టెడ్ విత్ సైంటిస్ట్ నేమ్. మీటర్ అనేది ఏ ఒక్క సైంటిస్ట్ నేమ్ కాదు. సో అలా కాకుండా నీకు 4 న్యూటన్స్ అని రాశాను అనుకోండి, 4 న్యూటన్స్ ఇలా రాసినా తప్పలేదు. న్యూటన్స్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. దీన్ని నువ్వు యూనిట్ సింబల్ తో రాయాలనుకున్నాను అనుకోండి, 4n అని రాయవచ్చు. బికాస్ ఆఫ్ న్యూటన్ ఇస్ ద సైంటిస్ట్ నేమ్, సో వీ కెన్ రిప్రజెంట్ దిస్ సింబల్ ఆఫ్ ది యూనిట్ విత్ క్యాపిటల్ ఎన్ తో మనం రాయవచ్చు అనమాట. సో దీస్ ఆర్ ద నోటేషన్స్ ఫర్ ది 4 న్యూటన్ 4n అని రాయొచ్చు అనమాట. ఇంకొకసారి చెప్తున్నాను. సో సమ్ ఆఫ్ ద యూనిట్స్ ఆర్ దే. సమ్ ఆఫ్ ద సైంటిస్ట్ పేరు మీకు తెలుసు. Faraday is the scientist. Faraday is the scientist. We can use capital F. Ampere is the scientist. Ampere is the unit for the current. Capital A nu vaadavachu anamata. Newton is the scientist. We can use this one capital N, unit for force. ఇది ఫోర్స్ కు సంబంధించిన యూనిట్, ఇది కరెంట్ కు సంబంధించిన యూనిట్, ఇది కెపాసిటీకి సంబంధించిన యూనిట్. సో దీస్ ఆర్ ఆల్ ద యూనిట్స్. ఇలా సైంటిస్ట్ పేర్లతో మనకు ఏదైనా మొదలయ్యి దాన్ని నువ్వు సింబల్ గా చెప్పాలనుకుంటే అప్పుడు మాత్రమే క్యాపిటల్ లెటర్ ను వాడుకోవాలి. అది గుర్తుపెట్టుకోండి. నౌ లెట్ మీ మూవ్ ఆన్ టు ద అనదర్. సాటర్డేలో ఎఫ్ క్యాపిటల్ పెట్టచ్చా సార్? పెట్టచ్చు. ఇది పెట్టకూడదు, రాంగ్. నేను సైంటిస్ట్ పేర్లు రాశాను అంతే. క్యాపిటల్ ఎఫ్ ఫారడే, ఆంపియర్ స్మాల్ ఏ, న్యూటన్, దీస్ ఆర్ ద స్మాల్ లెటర్స్. ఇక్కడ యూనిట్స్ ఏదైనా ఉంటే ఖచ్చితంగా ప్లూరల్ లెటర్ ఏదైనా సైంటిస్ట్ అయినప్పటికీ యూనిట్ స్టార్ట్ విత్ స్మాల్ లెటర్స్. ఇక్కడ నాకు బిగ్ పక్క ఏం గ్యాప్ లేదు కాబట్టి క్యాపిటల్ లెటర్ తో స్టార్ట్ చేశాను. బట్ దే ఆర్ యూజింగ్ ఇన్ ద యూనిట్ మెజర్మెంట్, యూనిట్ టు స్టార్ట్ విత్ స్మాల్ లెటర్ ఓన్లీ. ఓకే సార్, ఓకే. Then సైంటిస్ట్ పేర్లు రాశాను అంతే. నేను సైంటిస్ట్ పేర్లు రాశాను. Now let me move the yes please. ఏది థర్డ్ రూలా? లెట్ మీ మూవ్ ఆన్ టు థర్డ్ రూల్. థర్డ్ రూల్ లేదమ్మా, థర్డ్ రూల్ ఏం లేదు. థర్డ్ రూలు సైంటిస్ట్లే కాదు, ఎవరైనా సరే కంప్లీట్ ఫామ్ రాసేటప్పుడు ఈవెన్ సైంటిస్ట్ ఆల్సో వీ నీడ్ టు స్టార్ట్ విత్ స్మాల్ లెటర్. ఓకే డన్. సో వీ నీడ్ టు స్టార్ట్ విత్ స్మాల్ లెటర్. సార్ హెడ్జ్ అంటే హెచ్ క్యాపిటల్ రాసి జెడ్ స్మాల్ రాసాం కదా సార్? అవును, హెడ్జ్ అంటే హెచ్ అని రాస్తున్నాం కదా. ఇది ఆయన యూనిట్ సింబల్. ఇది హెడ్జ్ అనేటువంటిది కంప్లీట్ గా హెడ్జ్ యొక్క ఆయన పేరు వచ్చేసి హెడ్జ్ అనేటువంటి సైంటిస్ట్ నేము. మనము దాని యూనిట్ సింబల్ హెచ్జెడ్ అని పెట్టాం. ఇప్పుడు క్యాండిలా యొక్క యూనిట్ సింబల్ సిడి అని పెట్టాము. స్టెరేడియం యొక్క యూనిట్ సింబల్ ఏం రాసాం మనము? స్టెరేడియం యొక్క యూనిట్ సింబల్ ఎస్ఆర్ అని పెట్టాం. ఎస్ఆర్ అని పెట్టాం. సో ఈ యూనిట్ సింబల్స్ అన్ని మీరు ఒకసారి గమనించండి. ఈ హెడ్జ్ అనేటువంటిది సైంటిస్ట్ నేమ్ కాదు, ఆయనకి ఇచ్చినటువంటి యూనిట్ సింబల్. ఇది హెడ్జ్ వచ్చేసి, ఐ హోప్ హెడ్జ్ సింబల్ వచ్చేసి HERTZ అనుకుంటా. హెడ్జ్ ఇది సైంటిస్ట్ పేరు.
ఇది సైంటిస్ట్ పేరు అనుకుంటున్నాను. సో ఈ దీంట్లో ఉన్నటువంటి ఫస్ట్ లెటర్ లాస్ట్ లెటర్ తీసుకొచ్చి ఆయనకి యూనిట్ సింబల్ గా పెట్టేశారు, హెడ్జ్ అనేటువంటిది. ఇట్ ఇస్ ద యూనిట్ సింబల్ ఆఫ్ ది యూనిట్, దిస్ ఇస్ ద నేమ్ ఆఫ్ ది సైంటిస్ట్. ఓకేనా? సో లెట్ మీ మూవ్ ఆన్ టు ద యూనిట్ 5. యూనిట్ 5 వెళ్ళిపోనివ్వండి. యూనిట్ 5. సో ఐ హోప్ యూనిట్ 5 సారీ రూల్ 5 రూల్ 5 ఏం చెప్తుందా అంటే క్యాపిటల్ లెటర్ షుడ్ నాట్ బి టేకెన్, క్యాపిటల్ లెటర్ should not be taken as symbol for units, yes, wait 1 minute, as symbol unit which are not named after scientist. అంటే ఇక్కడ ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోండి, ఏవైనా యూనిట్ సింబల్ ను రిప్రజెంట్ చేసేటప్పుడు అవి యూనిట్స్ సైంటిస్ట్ పేర్లతో నువ్వు చెప్పలేదనుకోండి, అటువంటి వేటిని కూడా క్యాపిటల్ లెటర్ తో పెట్టకూడదు అంటున్నాను. సో కేవలం సైంటిస్ట్ పేర్లు ఉన్నటువంటి వాటిని ఒక లెటర్ తో నువ్వు ఉన్నట్లయితే, సింగిల్ రిప్రజెంట్ చేస్తే యూనిట్ ను సింబల్ తో రిప్రజెంట్ చేస్తే వాటిని మాత్రమే నువ్వు క్యాపిటల్ లెటర్ తో వాడాలి, మిగతా వేటిని క్యాపిటల్ లెటర్ వాడకూడదు అంటున్నాడు. చూడండి ఏమని చెప్తున్నాడు, బాగా ఆలోచించండి. క్యాపిటల్ లెటర్ షుడ్ నాట్ బి టేకెన్ యాజ్ ఎ సింబల్ గా వాడుకోకూడదు దాన్ని అంటున్నాడు. ఫర్ యూనిట్స్, దాని యూనిట్స్ కి వాడకూడదు అంటున్నాడు. విచ్ ఆర్ నాట్ నేమ్డ్ ఆఫ్టర్ సైంటిస్ట్, సైంటిస్ట్ యొక్క గుర్తుగా సైంటిస్ట్ యొక్క పేరుతో తీసుకోలేనటువంటి ఏ యూనిట్ ను కూడా, ఆ యూనిట్ ను దాని యొక్క యూనిట్ యొక్క సింబల్ ను వాడేటప్పుడు దానిని మాత్రం క్యాపిటల్ లెటర్ లో చెప్పకూడదు అంటున్నాడు. దీనికి ఎగ్జాంపుల్ గా మనం ఆల్రెడీ డిస్కస్ చేసాము. మీటర్ ఈజ్ ఎ యూనిట్, దీని సింబల్ ను క్యాపిటల్ ఎం అని చెప్పకూడదు, ఎందుకంటే నేను పూర్తిగా రాయలేదు కదా, క్యాపిటల్ ఎం అని రాసేస్తానంటే దిస్ ద రాంగ్ నోటేషన్, బికాస్ ఆఫ్ ఇట్ ఈస్ నాట్ ఎ సైంటిస్ట్ నేమ్. ఇది ఒక సైంటిస్ట్ పేరు గుర్తుగా ఇచ్చింది కాదు, కాబట్టి మీటర్ ను క్యాపిటల్ ఎం గా వాడకూడదు, స్మాల్ ఎంఏ వ్రాయాల్సి ఉంటుంది. సెకండ్ ఈజ్ నాట్ ఏ సైంటిస్ట్ నేమ్, ఇది ఒక సైంటిస్ట్ పేరు కాదు. సో దీన్ని నువ్వు క్యాపిటల్ ఎస్ సింబల్ గా నేను క్యాపిటల్ ఎస్ వాడతానంటే రాంగ్ అవుతుంది, స్మాల్ ఎస్ ఏ వాడాల్సి ఉంటుంది అనమాట. సో దట్ ఈస్ ద ఇన్నర్ మీనింగ్ ఆఫ్ రూల్ 5. ఏం ఇష్యూ లేదనుకుంటా రూల్ 5 లో. హలో, సో రూల్ 5 లో ఏం ఇష్యూ లేదనుకుంటున్నారు? సో కిలోగ్రామ్ ఒక వెయిట్ somebody they are asking kilogram also we should not start with the K, capital K, we need to use small k, small g. See, capital K, capital small g is the wrong notation, small k, small g is the correct notation. Kilogram, please note down. Kilogram also we should not use capital K. ఇవన్నీ మనకు రేపు ఎగ్జామ్ లో వస్తాయి, గుర్తుపెట్టుకోండి. ఏది కరెక్ట్ నోటేషన్ లో ఉంది అనేటువంటిది మనకి ఎగ్జామ్ లో వస్తాయి, ప్లీజ్ గుర్తుపెట్టుకోండి. లెట్ మీ మూవ్ ఆన్ టు ద రూల్ 6. Sir, once scroll down, sir, one we will take note of. Wait, please. ఇది స్క్రీన్ షేర్ కాకపోవడానికి గల కారణం మీరు ఎవరికో ఎవరిని పిన్ చేసుకుని ఉంటారు, అందువల్ల ప్రాబ్లం వచ్చి ఉంటుంది. అన్పిన్ చేయండి, వైట్ బోర్డు మీకు పక్కన కనిపిస్తుంది, దాన్ని మాత్రం మీరు పిన్ చేసుకోండి అంతే. చెప్పయ్యా, వైట్ బోర్డ్ లేనటువంటి నీ సెక్షన్ ఏదో చెప్పు, మిగతా వాళ్ళందరికి అదే ప్రాబ్లం ఉందేమో అడుగుతాను. నీ సెక్షన్ ఏంటి చెప్పు, వైట్ బోర్డ్ కనిపించాను అబ్బాయి. S5 మిగతా వాళ్ళకి అందరికి అదే ప్రాబ్లమా? మరి చూడు, నీ దగ్గర క్లియర్ గా కనిపిస్తుంది అందరికి, నీకు ఒక్కడికి కనిపించలేదంటే నేను ఓకే డన్. అన్పిన్ చేసుకో, నువ్వు ఎవరినో పిన్ చేసుకుని ఉంటావు, ఆ పిన్ నన్ను పిన్ చేసుకోవద్దు దయచేసి, వైట్ బోర్డు మాత్రం పిన్ చేసుకో. నన్ను పిన్ నువ్వు నన్ను ఎప్పుడైతే అన్పిన్ చేస్తావో అప్పుడు నీకు వైట్ బోర్డు కనిపించడం మొదలు పెడుతుంది. నన్ను పిన్ చేసుకోవద్దు. ఎవరు ఒక్కసారి లాగౌట్ అయ్యి చెప్పయ్యా చెప్పాను. 66 అవర్స్ ఉంది కదా సార్, దానిపైన క్లిక్ చేస్తే అబౌట్ దిస్ కాల్ అని ఉంటుంది సార్. అక్కడ మీ
అది ఆ సెకండ్ దీని పైన క్లిక్ చేస్తే బోర్డు వస్తుంది సార్. అది చూడు చూడు ఆ అబ్బాయి చెప్పింది ఫాలోగా, అబ్బాయి చెప్పింది ఫాలోగా. సార్ అబ్బాయి క్లిక్ చేస్తే వస్తుంది సార్. Okay, done. Let me move on to the rule 6. Rule 6. Please write down unit 6. Rule 6. Units must be written. Sir, Yes, please. Units must be written. మచ్ చిన్న చిన్న డౌట్స్ ఏమన్నా ఉంటే అలాగే పెట్టుకోండి. ఈ యూనిట్ అయిపోయిన తర్వాత, ఈ రూల్స్ అయిపోయిన తర్వాత మళ్ళీ అడుగుతారు. ఎందుకంటే అన్ని రూల్ అయిపోయిన తర్వాత సేమ్ డౌట్ నీకు రిపీట్ అయింది అనుకోండి, అనవసరం టైం వేస్ట్. Units must be written either in full form, or in accepted symbol ఓన్లీ. సో ఇక్కడ గుర్తుపెట్టుకోండి ఏంటి చెప్తున్నాడు అంటే రూల్స్ అనేటువంటి నువ్వు యూనిట్స్ రిప్రజెంట్ చేసే విధానం అనేటువంటిది నువ్వు రాస్తే కనీసం కంప్లీట్ ఫ్లూరల్ ఫామ్ లోనే రాయాలి, లేదంటే నువ్వు నీకు యాక్సెప్ట్ చేసినటువంటి సింబల్ అన్నా వాడుకోవాలి. అంతేగాని నువ్వు అటు ఇటు రాయకుండా మధ్యలో కొంతవరకు రాసేసి, ఫర్ ఎగ్జాంపుల్ సెకండ్ ఎస్ తోన రాయాలి, SECOND సెకండ్ అన్నా రాయాలి. SEC అని కొత్తది నువ్వు క్రియేట్ చేయకూడదు, గుర్తుపెట్టుకో. రాస్తే నువ్వు కంప్లీట్ గా ఫుల్ ఫామ్ అన్నా రాయి, లేదంటే ఒక స్మాల్ ఎస్ అన్నా రాయి. అంతేగాని అటు ఇటు కాని పరిస్థితుల్లో SEC అని రాసి డాట్ కొట్టడము అలాంటివి ఏవి రాయకూడదు, గుర్తుపెట్టుకో. అదే చెప్తున్నాడు రూల్. యూనిట్స్ మస్ట్ బి రిటర్న్ ఎయిదర్ ఇన్ ద ఫుల్ ఫామ్, రాస్తే ఫుల్ ఫామ్ అన్నా రాయి, ఆర్ ఇన్ ద యాక్సెప్టెడ్ సింబల్, అంటే దానికి ఆ యూనిట్ కి ఇచ్చినటువంటి సింబల్ ఏది ఉందో అదన్నా యూజ్ చేయి. అంతేగాని ఈ రెండింటితోనే రాయాలి, అంతేగాని కొత్త రకంని నువ్వు క్రియేట్ చేయకూడదు అంటున్నారు. దట్ ఈస్ ద థింగ్. లెట్ మీ మూవ్ ఆన్ టు ద రూల్ 7. రూల్ 7 కి వెళ్ళిపోదాం. ప్లీజ్ నోట్ డౌన్ రూల్ 7. రూల్ 7 ఏం చెప్తుందా అంటే స్పేస్ షుడ్ బి లెఫ్ట్ between the numerical value and symbol and also between the symbols of compound units. ఏం చెప్తున్నాడో ఎగ్జాంపుల్ చెప్తాను, కాస్త అర్థం చేసుకోండి. స్పేస్ షుడ్ బి లెఫ్ట్ అంటే ఏం చెప్తున్నాడు? స్పేస్ షుడ్ బి లెఫ్ట్ మీన్స్ వైల్ యు ఆర్ రిప్రజెంటింగ్ ద యూనిట్స్ కి న్యూమరికల్ వాల్యూ కి నువ్వు రాసినటువంటి సింబల్ కి మధ్య కొద్దిగా గ్యాప్ వదలాలి, కొద్దిగా ఒక్క లెటర్ పైన గ్యాప్ వదలాలన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఇక్కడ 2 న్యూటన్స్ అని వచ్చేసింది అనుకో, 2N అంటే మధ్యలో కాస్త కూడా గ్యాప్ లేదు, ఇది రాంగ్ నోటేషన్. 2 వాడి ఒక్క లెటర్ పైన గ్యాప్ వదిలి న్యూటన్ అని పెట్టాలి. దిస్ ఇస్ ద కరెక్ట్ నోటేషన్, దిస్ ఇస్ ద రాంగ్ నోటేషన్, దిస్ ఇస్ ద కరెక్ట్ నోటేషన్. కానీ నువ్వు కాంపౌండ్ యూనిట్స్ వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ న్యూటన్ మీటర్ అనేటువంటిది ఒక యూనిట్ అనుకో. ఇప్పుడు నువ్వేం చేయాలి? 2 న్యూటన్ మీటర్ అని వస్తే దాని మధ్యలో కూడా కాస్త ఒక లెటర్ పైన గ్యాప్ వదలాలి, 2 న్యూటన్ మీటర్ అని రాయాలి. అంతేగాని నువ్వు ఇక్కడ 2 న్యూటన్ మీటర్ అస్సలు గ్యాప్ వదలకుండా రాయకూడదు. దిస్ ద రాంగ్ నోటేషన్, దిస్ ద కరెక్ట్ నోటేషన్. ఇంకోసారి చెప్తున్నాను, స్పేస్ మస్ట్ బి గివెన్ అంటే మనం ఏం చేయాలి? స్పేస్ ను వదలాల్సి ఉంటుంది. ఎక్కడ? బిట్వీన్ ద న్యూమరికల్ వాల్యూ కి సింబల్ కి మధ్య ఇవ్వాలి. అలాగే అండ్ ఆల్సో బిట్వీన్ ద సింబల్స్ ఆఫ్ ది కాంపౌండ్ యూనిట్స్ కి మధ్య కూడా నువ్వు గ్యాప్ వదలాల్సి ఉంటుంది అంటున్నాను. అంటే ఎన్ని సింబల్స్ వస్తే అన్ని సింబల్స్ మధ్య ఒక చిన్న లెటర్ పైన గ్యాప్ వదులుకుంటూ రాసుకుంటూ వెళ్ళాలి. దట్ ఈస్ ద నోటేషన్. అలా నువ్వు రాయాల్సి ఉంటుంది అంటున్నాను. వస్తున్నాను, దాని దగ్గర కూడా వస్తున్నాను. లెట్ మీ వెయిట్, ప్లీజ్ వెయిట్. సో రూల్ 8 డౌట్స్ ఏమన్నా ఉంటే
చిన్న చిన్న డౌట్స్ ఏమన్నా ఉంటే నేను ఈ రూల్స్ అన్ని అయిపోయిన తర్వాత నన్ను అడగండి, అప్పుడు నేను మళ్ళీ మీకు ఆన్సర్ చేస్తాను. ఎందుకంటే అన్ని యూనిట్స్ రూల్స్ అయిన తర్వాత మీకు బాగా తెలుస్తుంది. సాలిడ్ చూడండి, సాలిడస్ లేదా దీన్ని వచ్చేసి స్లాష్ అంటాం, స్లాష్. దీని స్లాష్ సింబల్ వచ్చేసి ఇలా ఉంటుంది. షుడ్ నాట్ బి యూజ్డ్ in writing a compound unit. చూడండి ఏం జరుగుతుందయ్యా అంటే, నువ్వు ఒక కాంపౌండ్ యూనిట్ తయారైంది కదా అని చెప్పేసి ఆ యూనిట్ రిప్రజెంట్ చేసేటప్పుడు గీత పెట్టి యూనిట్ రాయడం రాంగు. దిస్ రూల్ ఈజ్ నాట్ ఫాలోయింగ్ మోస్ట్ ఆఫ్ ది టెక్స్ట్ బుక్స్. ఈ రూల్ ను ఫాలో కావడం లేదు, మోస్ట్ ఆఫ్ ది టెక్స్ట్ బుక్ ఇది ఫాలో కావడం లేదు. బట్ వీ నీడ్ టు ఫాలో దిస్ వన్ యాజ్ పర్ ద కంటెంట్. వీ నీడ్ టు ఫాలో దిస్ వన్. ఇది మనం ఫాలో కావాల్సి ఉంటుంది. ఏం చెప్తుందో ఒకసారి చిన్న ఎగ్జాంపుల్ చేసి చెప్తాను, మీకే అర్థమవుతుంది. ప్లీజ్ అర్థం చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక అయినట్టు న్యూటన్ పర్ మీటర్ అనేది ఒకటి వచ్చింది అనుకోండి. న్యూటన్ పర్ మీటర్ స్క్వేర్ వచ్చింది అనుకోండి. న్యూటన్ పర్ మీటర్ స్క్వేర్ దేనికి యూనిట్ అయినా? ప్రెజర్ కు యూనిట్ కదా న్యూటన్ పర్ మీటర్ స్క్వేర్. ఫోర్స్ బై ఏరియా స్క్వేర్ ఈజ్ ఈక్వల్ ప్రెజర్ కు వచ్చేస్తుంది 2 న్యూటన్ పర్ మీటర్ స్క్వేర్. ఇలా వచ్చింది అనుకోండి. దిస్ ఇస్ ద రాంగ్ నోటేషన్. యూనిట్ రిప్రజెంట్ చేసేటప్పుడు వాటి యొక్క క్వాంటిటీ పైన సాలిడ్ లైన్ కానీ, సాలిడస్ అంటాం దీన్ని, స్లాష్ అని కూడా అంటాం దీన్ని, ఇదో దీని యొక్క నోటేషన్ ఇది. ఇలాంటి వాటిని మనం వాడకూడదు. ఇలా దీన్ని వాడకుండా నేను ఎలా రాయాలంటే ఈ మీటర్ స్క్వేర్ ని పైకి తీసుకురావాలి. అంటే ఎలా రాయాలి దీన్ని? 2 న్యూటన్ మీటర్ పవర్ -2 అనాలి. ఇలా రాయాల్సి ఉంటుంది అనమాట. దిస్ ఇస్ ద కరెక్ట్ నోటేషన్. ఇలా రాయాల్సి ఉంటుంది. ఉంది కదా అని చెప్పేసి గీత పెట్టారు. ఈ రూల్ ను మోస్ట్ ఆఫ్ ది టెక్స్ట్ బుక్ నాట్ ఫాలోయింగ్. చాలా టెక్స్ట్ బుక్ ఈ దీనిని మాత్రం ఫాలో కావట్లేదు. రేపు నాకు ఎగ్జామ్ లో వస్తే సార్ ఇలా వస్తే నేను ఏం చేయాలి సార్ అంటే, దిస్ ఇస్ ద కరెక్ట్ రిప్రజెంటేషన్, దిస్ ఇస్ ద రాంగ్ రిప్రజెంటేషన్. రెండు కరెక్టే కదా అంటే, యాజ్ పర్ ద రూల్స్ వీ షుడ్ ఫాలో దిస్ వన్. దీన్ని మనం ఫాలో కావాలి. చూడండి, నేను కొన్ని రిప్రజెంటేషన్ ఇస్తాను, కరెక్ట్ గా ఉందా లేదో చూడండి, చెప్పండి. రేడియన్, ఇప్పుడు నేనేం రాశానంటే రేడియన్ పర్ సెకండ్ ఇలా ఇచ్చాను. దిస్ ఇస్ ద కరెక్ట్ నోటేషన్. ఇది నాకు కరెక్ట్ నోటేషన్ రాంగ్. ఇందులో ఏమేమి తప్పు ఉన్నాయో చెప్పండి. ఫస్ట్ వన్ ఏందయ్యా అంటే స్లాష్ ఉంది. ఇది మార్చింగ్ కూడా రాసుకోండి. రేడియన్ పర్ సెకండ్ ఇది కూడా తప్పే. ఇంకా ఇందులో ఏం రాంగ్? వెళ్తున్నాను సెకండ్, ఇది కూడా తప్పే. ఇంకా ఏం తప్పు ఉంది? రేడియన్ ఏమవుతుంది? సెకండ్ పైకి తీసుకెళ్ళాలి, పవర్ -1. లేదు నేను రేడియన్ పవర్ పవర్ -1, ఇది కూడా తప్పే. మళ్ళీ ఏమవుతుంది? రేడియన్ పవర్ సెకండ్ ఇన్వర్స్, ఇది రాయాలి. దిస్ ఇస్ ద కరెక్ట్ నోటేషన్. ఏమా ఇది ఎస్ఈసి పైకి తీసుకొచ్చి ఇలా నోటేషన్ చేశానంటే, రాస్తే నువ్వు పూర్తి వర్డ్ అన్నా రాయి, లేకపోతే దానికి ఇచ్చినటువంటి సింబల్ అన్నా రాయి, అది కరెక్ట్ నోటేషన్. ఇది రాంగ్ నోటేషన్. సో ఇలా మనకు మిక్స్డ్ గా కంటెంట్ మనం అడుగుతూ ఉంటాడు. టోటల్ ఈ 8 యూనిట్స్ ఉన్నాయి, 8 రూల్స్ ఉన్నాయి. ఈ 8 రూల్స్ లో మీకు ఏదైనా డౌట్ ఉంటే అడగండి, నేను ఏమన్నా చెప్తాను. ఇంకా రూల్ 1 ఏమంటారు చెప్పండి. రేడియన్ యూనిట్ సింబల్ RAD. రేడియన్ యూనిట్ సింబల్ ఇస్ ద RAD. రేడియన్ యూనిట్ సింబల్ ఇస్ ద RAD. దీనికి వాడేటువంటి సింబల్ వచ్చేసి RAD. స్టెరేడియన్ యూనిట్ సింబల్ వచ్చేసి SR. నిన్న మనం చెప్పుకున్నాం వీటిని. సో స్టెరేడియన్ యూనిట్ సింబల్ వచ్చేసి స్టెరేడియన్ సింబల్ వచ్చేసి SR, స్మాల్ SR అన్నమాట, స్మాల్ SR. దీస్ ఆర్ ద యూనిట్స్. సో ఒకసారి ఆలోచించండి, మనం రాస్తున్నటువంటిది మీకు ఇప్పటికే కాస్త ఐడియా వచ్చేసి ఉంటుంది. యూ మే గెట్ ద ఐడియా. అప్ టు నౌ we did so many errors. చాలా ఎర్రర్స్ చేసింటాం టు రిప్రజెంట్ ద యూనిట్స్. యూనిట్స్ ను రిప్రజెంట్ చేయడంలో ఎన్నో ఎర్రర్స్ చేసింటాం అన్నమాట. వీ నీడ్ టు కరెక్ట్ దోస్. అన్నిటిని మనం కరెక్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. సో రూల్ 1 ఏం చెప్తాంది? సో వీ షుడ్ నాట్ యూజ్ ప్లూరల్ ఫామ్ వాడకూడదు ఎప్పుడు? సింబల్ వాడినప్పుడు. అదే యూనిట్ కి నేను కరెక్షన్ ఏం చేశాను? సో వీ కెన్ యూజ్ ద ప్లూరల్ ఫామ్ ఇఫ్ దే ఆర్ రిటన్ కంప్లీట్ ఫామ్. కంప్లీట్ గా రాయాల్సి వచ్చినప్పుడు వాడాల్సి ఉంటుంది అని చెప్తున్నాను. రూల్ 2 ఏం చెప్తోంది?
ఫుల్ స్టాప్లు కానీ కామాలు కానీ పంక్చుయేషన్ మార్క్స్ ఏవి కూడా పెట్టకూడదు అంటున్నాను. ఈవెన్ యు ఆర్ రైటింగ్ ద ఫుల్ ఫామ్, ఈవెన్ యు ఆర్ రైటింగ్ ద షార్ట్ ఫామ్ లో రాసిన, ఫుల్ ఫామ్ లో రాసిన ఫుల్ స్టాప్లు కానీ కామాలు కానీ పెట్టకూడదు అంటుంది. రూల్ 3 ఏం చెప్పింది? రూల్ 3 ఏం చెప్తుంది? సో ఫుల్ నేమ్స్ వాడినట్లయితే అది సైంటిస్ట్ పేరుతో బిగిన్ అయినప్పటికీ కూడా స్మాల్ లెటర్ తోనే బిగిన్ చేసుకోవాలి అంటున్నాను, రూల్ 3. కానీ రూల్ 4 ఏం చెప్తుంది? ఎవరన్నా సైంటిస్ట్ పేరుతో ఒక యూనిట్ ని సింబల్ వాడితే ఆ యూనిట్ సింబల్ ను మాత్రం క్యాపిటల్ లెటర్ లోనే రిప్రజెంట్ చేయాలి అంటున్నాను. సో ఇంకేం చెప్తున్నాను? రూల్ 3 అనేటువంటిది. రూల్ 5 ఏం చెప్తుంది? క్యాపిటల్ లెటర్ షుడ్ బి, క్యాపిటల్ లెటర్ అనేటువంటిది సైంటిస్ట్ నేమ్ తో వాడనటువంటి ఏదానికి కూడా క్యాపిటల్ లెటర్లు వాడకూడదు అంటున్నాను. అంటే మీటర్ అనేటువంటిది సైంటిస్ట్ పేరుతో కాదు, దాని సింబల్ వాడేటప్పుడు మాత్రం క్యాపిటల్ లెటర్ వాడకూడదు. ఇది రూల్ 3. రూల్ 5. రూల్ 6 ఏం చెప్తుంది? యూనిట్ మస్ట్ బి రిటర్న్, ఫుల్ ఫామ్ అయినా రాయి లేదా షార్ట్ ఫామ్ ఇచ్చినటువంటి సింబల్ అయినా రాయి, అంతేకాని కొత్త రకమైనటువంటివి మనం వాడకూడదు అనేది రూల్ 6 చెప్తాను. రూల్ 7 ఏం చెప్తాంది? రాసిన ప్రతి గ్యాప్ కి సింబల్ రాసేటప్పుడు న్యూమరికల్ వాల్యూకి రాసిన క్వాంటిటీకి మధ్య కొద్దిగా గ్యాప్ వదలాలి అంటున్నాం. అలాగే యూ నీడ్ టు గివ్ ద సమ్ గ్యాప్ బిట్వీన్ ద 2 కాంపౌండ్ యూనిట్స్ మధ్య సింబల్స్ మధ్య గ్యాప్ వదలాలి అంటున్నాడు. సో 2 సింబల్స్ యూనిట్ యొక్క సింబల్స్ వస్తున్నాయంటే వాటి మధ్య కూడా కాస్త గ్యాప్ ను మనం వాడాల్సి ఉంటుంది అంటున్నాం. రూల్ 8 ఏం చెప్తుంది? చూడండి, సాలిడస్ అంటాము లేదా స్లాష్ లైన్ ను ఎప్పటికీ రిప్రజెంట్ చేయకూడదు అంటున్నాం. సో వాడితే దాన్ని పవర్ ను డినామినేటర్ పొజిషన్ కు తీసుకొచ్చి పవర్లలో మాత్రమే చూపించాలి అంటున్నాం. ఇది మనకు ఉన్నటువంటి టోటల్ రూల్ 8. ఈ రూల్ 8 టోటల్ 8 రూల్స్ ఉన్నాయి. ఈ 8 రూల్స్ చాలా మంది ఫ్రీక్వెంట్ గా చేసేటువంటి ఎర్రర్ చూడండి. ఇప్పటి వరకు మీరు గమనించారు, కిలోగ్రామ్స్ అంటేనే కేజీ అని ఇలా రాస్తుంటారు. కేజీ, దిస్ ఇస్ ద రాంగ్ నోటేషన్. we need to write kg, ఇలా రాయాల్సి ఉంటుంది అనమాట. కిలోగ్రామ్స్ కి ఇలా ఉంది అనమాట. సో దిస్ ఇస్ ద కరెక్ట్ నోటేషన్. బికాస్ ఆఫ్ కిలోగ్రామ్ is not a scientist name, so we need to use only small letters only. స్మాల్ లెటర్స్ లోనే మనం వాడాల్సి ఉంటుంది. సో ఐ హోప్ దిస్ ఇస్ ద వెరీ మీకు బాగా అర్థమైంది అనుకుంటున్నాను. లెట్ మీ మూవ్ ఆన్ టు ద అనదర్ వన్. ఇంకాస్త ముందుకు వెళ్ళిపోతాము. సో రూల్ 6, 7 చూపించరా? మేము స్క్రీన్ షాట్ తీసుకుంటాం. అంతా మొత్తం వీడియో వస్తుంది కదా. ఓకే, చూపిస్తానండి. వెయిట్. రూల్ 6 దిస్ వన్. సార్ యూట్యూబ్ రికార్డ్ చేయి. ఒక్క నిమిషం అయినా ఇది ఇక్కడ పెడుతున్నాను, కొద్దిగా కిందికి జరిపి పెడతాను. ఓకే డన్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఓకే డన్. సో దీస్ ఆర్ ద రూల్. yes ప్లీజ్ అడుగు. అవును, సైంటిస్ట్ నేము ఆయనకి ఇచ్చినటువంటి చెప్పు. ఈ క్వశ్చన్ కంప్లీట్ గా నాకు రాలేదు. అడుగమ్మా. వాయిస్ బ్రేక్ అయిపోతుందమ్మా. అవును, అది సింబల్ స్మాల్ హెచ్ ఉండలేదు సార్, క్యాపిటల్ హెచ్ ఉంటుంది సార్. నేనేమని చెప్పాను చూడు, యూనిట్స్ మస్ట్ రూల్ ఏం చెప్తుందమ్మా ఇక్కడ చూడు. రూల్ నెంబర్ 5 ఏం చెప్పాను చూడు. క్యాపిటల్ లెటర్ షుడ్ నాట్ బి టేకెన్ యాజ్ అ సింబల్ ఫర్ యూనిట్స్ విచ్ ఆర్ నాట్ నేమ్డ్ ఆఫ్టర్ సైంటిస్ట్ పేరుతో వాళ్ళు గుర్తుగా ఏమన్నా వాడినట్లయితే వాటిని క్యాపిటల్ లెటర్స్ గా వాడాలి అన్నట్టు చెప్తుంది ఇది. రూల్ 4 దగ్గరికి వెళ్తే కరెక్ట్ గా అర్థమవుతుంది చూడు. క్యాపిటల్ లెటర్ షుడ్ బి టేకెన్ యాజ్ అ సింబల్ ఫర్ ద యూనిట్స్ నేమ్డ్ ఆఫ్టర్ సైంటిస్ట్ వాళ్ళ గుర్తుగా నువ్వు ఏదన్నా యూనిట్స్ ను వాడితే వాళ్ళ యూనిట్స్ కి వాడేటువంటి యూనిట్స్ యొక్క సింబల్స్ కి క్యాపిటల్ లెటర్ వాడండి అని రూల్ 4 చెప్తాంది. నువ్వే చెప్తున్నావు ఆన్సరు. హెచ్ అనేది ఒక సైంటిస్టు, ఆయనకి ఇచ్చినటువంటి యూనిట్ సింబల్ ఏంది? HZ అని ఇచ్చాము. సో దాంట్లో మనం క్యాపిటల్ లెటర్స్ HZ అని రాయాల్సి ఉంటుంది. ఒకవేళ నువ్వు సైంటిస్ట్ పేర్లకు గుర్తుగా యూనిట్ అనేది ఇవ్వకపోతే అటువంటి వాటికి నువ్వు ఖచ్చితంగా స్మాల్ లెటరే వాడాలి ఆ సింబల్ అని చెప్పేసి రూల్ 5 చెప్తాంది. నువ్వు సైంటిస్ట్ పేర్లతో వాడావు కాబట్టి ఆయన గుర్తుగా ఖచ్చితంగా నువ్వు దాన్ని క్యాపిటల్ లెటర్ తోనే బిగించేయాలి. రూల్ 3 చూపిస్తాను చూడు. రూల్ 3
చూడు ఒకసారి చూడు రూల్ 3 ఏం చెప్తుంది చూడండి. ఏమంటుంది? ఫుల్ నేమ్స్ ఆఫ్ ది యూనిట్స్ ఈవెన్ వెన్ దే ఆర్ నేమ్డ్ ఆఫ్టర్ సైంటిస్ట్ పేర్ల గుర్తుగా స్టార్ట్ అయినటువంటి పేరైనప్పటికీ కూడా దానిని ఫుల్ నేమ్ రాసేటప్పుడు స్మాల్ లెటర్ తోనే బిగిన్ చేయాలి. ఓకేనా? షుడ్ నాట్ బి స్టార్టెడ్ విత్ క్యాపిటల్ లెటర్ తో బిగిన్ చేయకూడదు. న్యూటన్ అనేది సైంటిస్ట్ పేరు, అది ఫోర్స్ కు యూనిట్ అయినప్పటికీ కూడా నువ్వు క్యాపిటల్ ఎన్ తో బిగిన్ చేయకూడదు, అది చెప్పేది. ఓకేనా? డన్. ఓకే డన్. లెట్ మీ మూవ్ ఆన్. ఓకే లెట్ మీ మూవ్ ఆన్. ఇంకొకసారి మీరు వీడియోను ఒక్కసారి చూపిరా స్క్రీన్ 1 2 విల్ ప్లీజ్. మీరు మనసు పెట్టి వింటున్నారా? ఒక చూడండి. ఫస్ట్ రూల్ ఏం చెప్తాంది? సింబల్స్ ఫర్ యూనిట్స్ డు నాట్ టేక్ ప్లూరల్ ఫామ్ లో తీసుకోకూడదు. నువ్వు చెప్పినటువంటి ఏ యూనిట్ అయినా సరే సింబల్స్ లో చెప్తే దానికి ప్లూరల్ ఉండవు. న్యూటన్ 4 న్యూటన్, ఇప్పుడు ఎఫ్ అనేటువంటిది 4 న్యూటన్ అని రాశాను అనుకోండి, 4 న్యూటన్ 4 న్యూటన్లు కదా, ఎన్ఎస్ అని పెడతానంటే రాంగ్ అయిపోతుంది. రాస్తే 4n అని రాయాలి అంతే. సింబల్స్ రాసేటప్పుడు వాటికి ప్లూరల్ ఫామ్లు ఉండవు అని చెప్తాంది రూల్ 1. కానీ దాంట్లో ఒకటి ఏం చెప్తాంది? ఇఫ్ దే ఆర్ రిటర్న్ కంప్లీట్ ఫామ్ లో రాస్తే వీ కెన్ రైట్ ప్లూరల్ ఫామ్. అటువంటి వాటిని ప్లూరల్ ఫామ్ లో రాయవచ్చు. 5 మీటర్ 5 ms అని రాయకూడదు, కానీ 5 మీటర్స్ అని రాసుకోవచ్చు. మళ్ళీ నువ్వు కంప్లీట్ వర్డ్ రాసావు కాబట్టి నువ్వు రాసుకోవచ్చు ఈ విధంగా. ఓకే నైట్. రూల్ 2 ఏం చెప్తాంది? నో ఫుల్ స్టాప్స్ కానీ కామాస్ కానీ అదర్ పంక్చుయేషన్స్ కానీ పెట్టుకోకూడదు. అలా పెట్టుకుంటే అది రాంగ్ అయిపోతుంది. ఏ విధమైన గుర్తులు పెట్టకూడదు సింబల్స్ తర్వాత. అలా పెట్టితే అది రాంగ్ అయిపోతుంది అంటున్నాడు రూల్ 2. Now let me move on to this one. So now what we are going to discuss, that is a very important ma competitive exams ku dani frequent ga adugutunnaru. So prefix and suffix, prefix antam వీటిని. సో దే ఆర్ ద very important. ఇది ఈ సబ్జెక్ట్ కే కాదు ప్రతి సబ్జెక్ట్ కి అడుగుతూ ఉంటారు. ఒక టేబులర్ కాలం లాగా రఫ్ డయాగ్రామ్ లో వేసుకోండి. టేబులర్ ఫర్ ప్రిఫిక్స్ ఇన్ ద SI సిస్టమ్. టేబుల్ prefixes in SI units. సో నేనేం చేస్తానంటే 2 types ఆఫ్ టేబుల్స్ వాడతాను. ఒకటి నేను పాజిటివ్ పవర్స్ 10 పవర్స్ ను పాజిటివ్ తీసుకొని ఒకటి, 10 పవర్స్ నెగటివ్ తీసుకొని ఒకటి పక్కనే వేస్తాను. లెట్ మీ టేక్ ద నెగటివ్స్ ఫస్ట్. నెగటివ్ తీసుకుంటున్నాను. మల్టిప్లికేషన్ ఫ్యాక్టర్, multiplication, let me write మల్టిప్లికేషన్ ఫ్యాక్టర్. సో ఎంత ఫ్యాక్టర్ తో మల్టిప్లై చేస్తున్నావు అనేటువంటిది. నేమ్ ప్రిఫిక్స్, నేమ్ ఆఫ్ ది ప్రిఫిక్స్, దానికి ఇచ్చినటువంటి నేమ్ ఏంటి అంటున్నాను. సింబల్ ఆఫ్ ది ప్రిఫిక్స్, సింబల్ ఆఫ్ ది ప్రిఫిక్స్. సో ఇలాంటిదే నువ్వు 6 లైన్స్ వేసుకోండి. ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే పాజిటివ్ లో నేను రాశాను, తర్వాత నెగిటివ్ లో ఈ పక్కన చెప్తాను అనమాట. సో ఇప్పుడు నేను పాజిటివ్ లో చేస్తున్నాను. మల్టిప్లికేషన్ ఫ్యాక్టర్ ఏం వాడుతున్నాను. సో చిన్న ఒక 6 లైన్లు ఉంటే చాలు అనమాట. సో ఫస్ట్ వన్ వాట్ ఐఎమ్ టేకింగ్ 10 to the power of -1 ఉందనుకోండి. దీన్ని ఎలా పలకాలయ్యా అంటే డెస్సి అని పలకాలి. డెస్సి. దీన్ని ఎలా నోటేషన్ చేస్తామయ్యా అంటే సింబల్ స్మాల్ d తో రిప్రజెంట్ చేస్తాం. అంటే డెస్సి మీటర్ అంటే DM రాస్తాం. డెస్సి గ్రామ్ అంటే DG అని రాస్తాం. డెస్సి సెకండ్ అంటే DS అని రాస్తాం అనమాట. దీన్ని ప్రతిదానికి వాడుకోవచ్చు అనమాట. దీస్ ఆర్ ద మల్టిప్లికేషన్ ఫ్యాక్టర్. 10 to the power of -2 ఉందనుకోండి, సెంటి అని రాస్తాం. దీని రిప్రజెంటేషన్ వచ్చేసి స్మాల్ సి అమ్మా, ఇది స్మాల్ సి. సో 10 to the power of -3 ఉంటే మిల్లీ అంటాం. సో దీని రిప్రజెంటేషన్ వచ్చేసి స్మాల్ ఎం తో రిప్రజెంట్. 10 to the power of -4 ఉందనుకోండి. సో 10 to the power of -3 తర్వాత 10 to the power of 6, 10 to the power of స్క్వేర్ ఆఫ్ ది 3 పవర్ తో రాస్తాం అన్నమాట. డైరెక్ట్ గా 10 to the power of స్క్వేర్ ఆఫ్ పవర్ 2 తో పవర్ 3 తో రిప్రజెంట్ చేస్తాం. 10 to the power of -6 మైక్రో తో రిప్రజెంట్ చేస్తాం. దీని రిప్రజెంట్ సింబల్ వచ్చేసి మ్యూ ఇస్ ద సింబల్ లైక్ దిస్ మ్యూ. సో 10 to the power of -9, 10 to the power of -3 ని 3 టైమ్స్ పవర్ చేశాను. ఇది 2 టైమ్స్ పవర్ చేస్తే వచ్చింది, 3 టైమ్స్ పవర్ చేసాం. ఇది నానో అంటాం. దీని ప్రొనౌన్సియేషన్ నానో.
సో దీని ప్రొనౌన్సియేషన్ రిప్రజెంటేషన్ వచ్చేసి నీటా, ఇలా నీట్ అని కాస్త కిందికి లాగాను అంతే, నానో రిప్రజెంటేషన్. సో 10 to the power of ఇంకొక పవర్ పెంచాను అంటే ఇప్పుడు ఇది 2 times, Angstrom. 3 times, ఇది 4 times, -12. 10 to the power of -12. పీకో, Picometer. పీకో పీకో అంటాము. మీటర్ అనే కాదు, ప్రతిదానికి వీటిని వాడొచ్చు. పీకో కిలో, పీకో గ్రామ్స్ అనవచ్చు, పీకో సెకండ్ అనవచ్చు, ప్రతిదాన్ని వాడవచ్చు వీటిని. సో పీకో అంటాం. పీకో దీని రిప్రజెంటేషన్ వచ్చేసి పి, స్మాల్ పి లో రాయాల్సి ఉంటుంది, స్మాల్ పి. 10 to the power of -15 మీకు ఆల్రెడీ తెలుసు, ఇది బాగా Fermi. మీకు ఫెమ్టో, ఫెమ్టో ఇది బాగా మీకు బాగా తెలిసినటువంటి యూనిటే ఇది. సో 10 to the power of -15 వచ్చేసి ఫెమ్టో, స్మాల్ లెటర్. దిస్ ఇస్ ద న్యూక్లియర్ రేడియస్ అన్నమాట. వెరీ గుడ్, బాగా చెప్పావు. ఫెమ్టో స్మాల్ ఎఫ్ తో చెప్పాల్సి ఉంటుంది. 10 to the power of -18 అంటే 10 to the power of -3 ని 6 times పవర్ చేశాను. సో దీన్ని ఏమంటామంటే అట్టో, అట్టో. దీని లెటర్ సింబల్ వచ్చేసి స్మాల్ ఏ, అట్టో అంటాం. 10 to the power of -21, 10 to the power of -21. ఇక్కడ ఈ ఏరియాలో క్వశ్చన్ పడేదానికి ఛాన్స్ ఉందమ్మా, ఈ ఏరియాలో క్వశ్చన్ పడేదానికి ఛాన్స్ ఉంది. సో జెప్టో అంటాం, జెప్టో. దీని సింబల్ వచ్చేసి స్మాల్ జెడ్, స్మాల్ జెడ్ అమ్మా, ఇది క్యాపిటల్ జెడ్ కాదు, స్మాల్ జెడ్. సో స్మాల్ జెడ్. 10 to the power of -24, 24 యాక్టో, యాక్టో అంటాం. దీని సింబల్ వచ్చేసి వై, స్మాల్ వై తో రిప్రజెంట్ చేస్తాం. దీన్ని వచ్చేసి వీఆర్ గోయింగ్ టు ద స్మాలర్ వాల్యూస్. ఇప్పుడు ఇవన్నీ మనం స్మాలర్ వాల్యూస్ తో డిస్కస్ చేసాం. సో నౌ వీఆర్ గోయింగ్ టు ద బిగ్గర్ వాల్యూస్, బిగ్గర్ వాల్యూస్ తో వెళ్తాను. లెట్ మీ షో ఫస్ట్ వన్. ఫస్ట్ నుంచి చెప్తాను చూడండి ఏమేమి డిస్కస్ చేసామో ఒకసారి చదువు. ఫస్ట్ ఏం చెప్పాను, 10 to the power of -1 డిస్కస్ చేస్తే దాన్ని డెస్సి అని పలకాలి, దాని సింబల్ వచ్చేసి స్మాల్ డి. 10 to the power of -2 ఉంటే దాన్ని సెంటి అని ప్రొనౌన్సియేషన్ చేయాలి, దాని సింబల్ వచ్చేసి స్మాల్ సి లో వాడుకోవాలి. 10 to the power of -3 ఉంటే దానిని మిల్లీ అని పలుకాలి, దాని సింబల్ వచ్చేసి స్మాల్ ఎం. 10 to the power of -3 తర్వాత ఇంకా 10 to the power of -3 పవర్ ని పవర్ 2, పవర్ 3, పవర్ 4, పవర్ అలా పెంచుకుంటూ వెళ్లాల్సి ఉంటుంది. 10 to the power of -6 పవర్ ని మైక్రో అని పలకాల్సి ఉంటుంది, దాని సింబల్ వచ్చేసి మ్యూ, మ్యూ అనేటువంటి సింబల్ వాడాలి. 10 to the power of -9 నానో అంటాము, దాని సింబల్ ఎన్ అంటాం. 10 to the power of -12 ని పీకో అంటాము, దాని సింబల్ పి, స్మాల్ పి. 10 to the power of -15 ని దాని ఫెమ్టో అని పలకాల్సి ఉంటుంది, దాని సింబల్ స్మాల్ ఎఫ్. 10 to the power of -18 ని అట్టో అని పలకాలి, దాని సింబల్ వచ్చేసి స్మాల్ ఏ. 10 to the power of -21 ను జెప్టో అని పలకాల్సి ఉంటుంది, దాని సింబల్ స్మాల్ జెడ్. 10 to the power of -24 ను యాక్టో అని పలకాల్సి ఉంటుంది, దాని సింబల్ వచ్చేసి స్మాల్ వై. దీస్ ఆర్ ద స్మాల్ పవర్స్. స్మాల్ పవర్స్ గురించి మాత్రమే మాట్లాడాను. ఇప్పుడు హై పవర్స్ అంటే పవర్స్ ని ఇంక్రీజింగ్ ఆర్డర్ లో నేను చెప్తున్నాను. సేమ్ ఇదే నోటేషన్ ని ఈ పక్కన మాట్లాడుతున్నాను. 1 minute ప్లీజ్, అడగమ్మా. సార్ ఒక అబ్బాయి లిఫ్ట్ అయిపోయాడంట, రావడానికి మళ్ళీ చేశాను. అందరు ఎవరు లేరు, ఎవరు వెయిటింగ్ లో లేరమ్మా, అందరూ ఆలోచించాను చూడండి, ఎవరు వెయిటింగ్ లో లేరు, ఆల్ ఆర్ అందరు అడ్మిట్ అయ్యారు, ఎవరు వెయిటింగ్ లో లేరు. ఓకే, డన్ డన్. నౌ లెట్ మీ మూవ్ టు ద హైయర్ ఆర్డర్ పవర్స్. హైయర్ ఆర్డర్ పవర్స్ లైక్ వెళ్తున్నాను. సేమ్ అదే టేబుల్ ను ఇంకొకటి పక్కన వేసుకుంటున్నాను, మీరు అదే కంటిన్యూ చేయండి, ఏం లేదు. మల్టిప్లికేషన్ ఫ్యాక్టర్, multiplication factor. So again, name of the prefix. ఇవి చాలా సార్లు ఎగ్జామ్ అడిగారమ్మా, ఏపీపీఎస్ లో ఇలాంటివి సింపుల్ బిట్లే అనుకుంటారు, కానీ మాత్రం చాలా మంది తప్పు చేస్తారు. నేమ్ ఆఫ్ ది ప్రిఫిక్స్, సింబల్, దానికి ఇచ్చినటువంటి సింబల్ ఏంటి. ఇప్పుడు హయ్యర్ ఆర్డర్ పవర్ లేకి వెళ్తున్నాం మనము. ఇంతకు ముందు స్మాల్ ఆర్డర్ పవర్ లేకి వెళ్ళాము, ఇప్పుడు మనం హయ్యర్ ఆర్డర్ పవర్ వైపు పరిగెత్తుతున్నాం అంతే. ఓకే, డన్. ఫస్ట్ వన్ వీఆర్ గోయింగ్ టు ద 10 to the power of 1. 10 to the power of 1 కి వెళ్ళాను. దీని ఇంతకు ముందు మనం దీన్ని ఏమని పిలిచాము, -1 అయితే డెస్సి అని పలకాలి. ఇక్కడ మనం డెకా అని పలకాలి, డెకా, డెకా అని పలకాలి. డిఏ స్మాల్ ఏ రాశాను, డిఏ అని రాయాలి. సో 10 to the power of -2 సారీ +2. 10 to the power of -2 అయితే సెంటి అని పలికాము.
చూడండి సెంటి అని పలికాను. ఇక్కడ వచ్చేసి హెక్టా అని పలకాలి. హెక్టా అని పలకాలి. వీ నీడ్ టు యూజ్ ద సింబల్ స్మాల్ హెచ్. మ్యూట్ చేయమ్మా. సో 10 to the power 3 -3 ఉంటే మిల్లీ అని పలికాం ఇంతకు ముందు. ఆ మిల్లీ అని పలికాం మనం. ఇక్కడ మాత్రం కిలో అని పలకాలి మనం. కిలో అని పలకాలి. దీనికి ఇచ్చినటువంటి సింబల్ వచ్చేసి క్యాపిటల్ కే మనం వాడాల్సి ఉంటుంది అనమాట. క్యాపిటల్ కే వాడాల్సి ఉంటుంది. సో నెక్స్ట్ 10 to the power of 6 ఇక్కడ నుంచి పవర్ 2లోకి వెళ్ళిపోవాలని చెప్పాను. ఎస్ వెయిట్ 1 కిలోగ్రామ్ రాసినప్పుడు క్యాపిటల్ కే కిలోకి క్యాపిటల్ కే వాడాలి అంటున్నాను. 10 to the power of 6. Okay. Yes. I will come to that place. I got your question. I will come to that place. కాసేపు వెయిట్ చేయండి, మనం వద్దాం ఆ ప్లేస్ దగ్గరకు వద్దాం. సో we will go to that one. So 10 to the power of 6 మీ డౌట్ నాకు రిప్రజెంటేషన్ అయింది, వెయిట్ చేయండి. సో 10 to the power of 6 మెగా అని పలకాలి. మెగా అని పలకాలి. దీని రిప్రజెంటేషన్ మాత్రం క్యాపిటల్ ఎం అని పలకాలి. 10 to the power of 9 10 to the power అంతకు ముందు అయితే ఏమని పలికారు? -9 అయితే ఏమని పలికారు? నానో అని పలికారు కదా. ఇక్కడ గిగా అని పలకాలి. దీన్ని గిగా అని పలకాలి. సో దీని రిప్రజెంటేషన్ వచ్చేసి క్యాపిటల్ జి. 10 to the power of 12 ఏమని పలికాము ఇంతకు ముందు? -12 ని పీకో అని పలికాం కదా. పీకో అని పలికాం. ఇది వచ్చేసి టెరాబైట్స్ అంటారు. మీరు గుర్తుందా? టెరాబైట్ అని అంటారు. సో 10 to the power of 12 బైట్స్ ని టెరాబైట్స్ అంటారు అనమాట. క్యాపిటల్ టీ వాడాల్సి ఉంటుంది అనమాట. 10 to the power of 18 అక్కడ -18 ఏమని పలికారమ్మా? అట్టో అని పలికారు కదా. ఇక్కడ మాత్రం ఎక్స్ట్రా ఎగ్జా అని పలకాలి. ఎగ్జా అని పలకాలి. దాని నోటేషన్ వచ్చేసి ఎగ్జా అని పలకాలి. దాని నోటేషన్ వచ్చేసి ఈ అని రాయాలి. 10 to the power of 15 మర్చిపోయారు సార్. 15 వదిలేసానా? ఓకే 10 to the power of 15 వదిలేసాను. ఓకే, లెట్ మీ రైట్ దట్ వన్. ఓకే, ప్లీజ్ కరెక్ట్ దిస్ వన్. 10 to the power of 15 అక్కడైతే మనం ఫెమ్టో అని వాడాము. సో ఇక్కడ పెటా అని వాడాలి. పెటా అని వాడాలి. దీనికి వచ్చేసి క్యాపిటల్ పి వాడాల్సి ఉంటుంది. 10 to the power of 18 ఇక్కడ నుంచి ఎక్కువ అడుగుతున్నారమ్మా ఎగ్జామ్ లో. ఈ కింది ఎన్ని అడుగుతున్నారు ఎగ్జామ్ లో? 10 to the power of 18 ఉన్నదనుకోండి, దాన్ని ఏమని వాడాల్సి ఉంటుంది అంటే ఎగ్జా అని వాడాల్సి ఉంటుంది. సో దాన్ని మనం ఏం చేయాలి అంటే దాని యూనిట్ వచ్చేసి ఈ అని రాయాలి. 10 to the power of 21 వెళ్తే అక్కడ ఏమని చెప్పారు? క్యాపిటల్, అన్ని క్యాపిటల్సే. ఆల్ ఆర్ క్యాపిటల్స్. హై పవర్స్ ఆర్ ఆల్ ఆర్ క్యాపిటల్స్. గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ 10 to the power of 21 దగ్గరికి వెళ్ళాను అనుకోండి, అక్కడ ఏమని వాడాను నేను? జెప్టో అని వాడాను. ఇక్కడ వచ్చేసి జెటా అని వాడాలి. జెటా. సో దాని వి విల్ యూజ్ ద క్యాపిటల్ జెడ్. అక్కడ స్మాల్ జెడ్, ఇక్కడ క్యాపిటల్ జెడ్. గుర్తుపెట్టుకోండి, క్యాపిటల్ జెడ్. సో 10 to the power of 24 అక్కడ ఏమని వాడాను? వాడాను. 10 to the power of 24 ఇక్కడ ఏం రాయాలంటే ఎట్టో. ఎట్టో ఇక్కడ ఎట్టో. YOTTA ఎట్టో. సో ఇక్కడ క్యాపిటల్ వై వాడాల్సి ఉంటుంది. క్యాపిటల్ వై రాయాల్సి ఉంటుంది. దీని మీద ఎక్కువగా ప్రాబ్లమ్స్ అడుగుతున్నారు. నోటేషన్ కూడా చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. మళ్ళీ ఇంకోసారి చెప్తున్నా, వెయిట్ చేయండి. ఒక్కసారి పైనుంచి కిందికి స్క్రోల్ చేస్తాను, ఒక్కసారి జాగ్రత్తగా చూడండి. పవర్ 1 అక్కడైతే డెస్సి, ఇక్కడైతే డెకా. పవర్ 2 అక్కడైతే సెంటి, ఇక్కడైతే హెక్టా స్మాల్ హెచ్. ఇక్కడ నుంచి అన్ని క్యాపిటల్ లెటర్సే. ఈ 2 లెటర్స్ తప్పక మిగతాటివన్నీ క్యాపిటల్ లెటర్సే వాడుకోవాలి. అక్కడ 10 to the power of -3 మిల్లీ, ఇక్కడైతే కిలో క్యాపిటల్ కే. అక్కడ 10 to the power of -6 మైక్రో, ఇక్కడైతే మెగా క్యాపిటల్ ఎం. 10 to the power of -9 అక్కడైతే నానో, ఇక్కడైతే గిగా క్యాపిటల్ జి. అక్కడ 10 to the power of -12 ఏమని చెప్పాను? -12 ని పీకో అని చెప్పాను. ఇక్కడైతే టెరా క్యాపిటల్ టి. 10 to the power of -5 అక్కడైతే ఫెమ్టో, ఇక్కడ మాత్రం పేటా క్యాపిటల్ పి. అక్కడ 10 to the power of -18 ఏమని చెప్పాను? అట్టో అని చెప్పాను. ఇక్కడ మాత్రం ఎగ్జా క్యాపిటల్ ఈ రాయాల్సి ఉంది. 10 to the power of 21 అక్కడైతే ఏం చెప్పాను? జెప్టో అని రాశాను. ఇక్కడ మాత్రం జెటా క్యాపిటల్ జెడ్. 10 to the power of 24 అక్కడైతే ఏం చెప్పాను? యాక్టో అని రాశాను. YOCTO యాక్టో అని రాశాను. ఇక్కడ మాత్రం ఎట్టో
వై క్యాపిటల్ వైతో రాయాల్సి ఉంటుంది. సో దట్ ఈస్ ద సింబల్. మీరు కాస్త గుర్తుపెట్టుకోండి, కొన్ని సింబల్స్ మాత్రము హై పవర్లలో 10⁻⁻24 వస్తే స్మాల్ వై, 10⁻⁻+24 వస్తే క్యాపిటల్ వై రాస్తే సరిపోతుంది. 10⁻⁻21 వస్తే స్మాల్ జెడ్, 10⁻+21 వస్తే క్యాపిటల్ జెడ్ రాస్తే సరిపోతుంది. సో మీకు ఈ సింబల్స్ గుర్తులేకపోయినా సరే, ఈ ప్రొనౌన్సియేషన్ వర్డ్స్ గుర్తులేకపోయినా సరే, సింబల్స్ నోటేషన్ చేసేటప్పుడు స్మాల్ పవర్స్ వచ్చేసి లీస్ట్ వాల్యూస్ కి వచ్చేసి స్మాల్ లెటర్స్, హైయెస్ట్ పవర్ వాల్యూస్ కి హైయర్ ఆర్డర్ వాల్యూస్ కి వచ్చేసి క్యాపిటల్ లెటర్స్ వాడాలి. అదన్నా గుర్తుపెట్టుకోండి, కనీసం మినిమం నాలెడ్జ్ అన్నా ఉండాలి. సో లెట్ మీ మూవ్ ఆన్ టు దట్ వన్. ఇప్పుడు మనకు ఒక చిన్న సందేహం వచ్చింది, లెట్ మీ మూవ్ ఆన్ టు దట్ వన్. ఆ సందేహాన్ని ఇప్పుడు మనం డౌట్ క్లారిఫై చేసుకుందాం. చూడండి, ఇప్పుడు మనకి ఏంటంటే ఫస్ట్ వన్ మనం ఏం చేస్తున్నామే అంటే గ్రామ్ ఇస్ ద యూనిట్. మనకు యూనిట్ అనేది గ్రామ్ గా తీసుకున్నారనుకోండి, గ్రామ్ ఇస్ ద యూనిట్. చూడండి, ఇఫ్ గ్రామ్ ఇస్ ద యూనిట్ గా తీసుకున్నాను అనుకోండి, గ్రామ్ అనేటువంటిది యూనిట్ గా ఉందనుకోండి, దెన్ కిలోగ్రామ్ రాసేటప్పుడు క్యాపిటల్ కే మస్ట్ అండ్ షుడ్ గా వాడాలి. ఎందుకని? కిలో ఇట్ టెల్స్ ద 10⁻³ grams అని చెప్తాందని అర్థం. అర్థమైందా? హలో సార్ కొన్ని మనం కేజీ రాసేటప్పుడు ఎప్పుడు కూడా క్యాపిటల్ కే యూజ్ చేయాలి సార్. yes, so that's one for kilogram అనే వర్డ్ కు మాత్రం ఖచ్చితంగా మనం ఏం రాయాల్సి ఉంటుంది అంటే క్యాపిటల్ కేజీ రాయాల్సి ఉంటుంది. ప్లీజ్ కరెక్ట్ దట్ వన్. ఐ టోల్డ్ యూ రాంగ్. సో నేను రాంగ్ గా చెప్పాను, అదొక్కటి కరెక్ట్ చేసుకోండి. కిలోగ్రామ్ అనే దాంట్లో మాత్రం కేజీ క్యాపిటల్ కే తోనే స్టార్ట్ చేయండి, క్యాపిటల్ కేజీని స్టార్ట్ చేయండి. బికాస్ ఆఫ్ యూనిట్ ఇస్ ద జీ అండ్ కే విల్ రిప్రజెంట్ 10⁻³ 10⁻³ grams అని చెప్తుంది అదనమాట. అంటే అందులో 1000 grams ఉన్నాయి అని మనకు ఇండికేషన్ ఇస్తుంది. 1000 అనే నొటేషన్ ఎక్కడి నుంచి వస్తుంది? 10⁻³ ప్రిఫిక్స్ లోంచి వస్తుంది. 10⁻³ ప్రిఫిక్స్ లోంచి వస్తుంది కాబట్టి కేజీ కిలోగ్రామ్ అనేటువంటిది వస్తుంది. లేదా సో కిలోగ్రామ్, ద నొటేషన్ ఆఫ్ ది కిలోగ్రామ్ ఈజ్ ఒకవేళ డైరెక్ట్ గా కిలోగ్రామ్ నొటేషన్ వస్తుంది అనుకోండి, యూ కెన్ డైరెక్ట్లీ యూజ్ ద కేజీ, స్మాల్ కేజీనే వాడాల్సి ఉంటుంది. అర్థమవుతుందా లేదా? చూడండి, యూనిట్ ఈజ్ కిలోగ్రామ్ ఓన్లీ. ఒకవేళ యూనిట్ కిలోగ్రామ్ అయిపోయింది అనుకోండి, దెన్ యూ నీడ్ టు యూజ్ ద స్మాల్ కేజీ. గుర్తుపెట్టుకో, దేర్ ఆర్ రెండు డిఫరెంట్ చెప్తున్నాను. ఇఫ్ ద యూనిట్ అనేటువంటిది గ్రామ్ అయింది అనుకో, దెన్ కిలోగ్రామ్ ఎలా రాయాలి? క్యాపిటల్ కే స్మాల్ జీ రాయాల్సి ఉంటుంది. దట్ ఈస్ మీనింగ్ ఆఫ్ 1000 grams అని చెప్తాంది. దట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ 10⁻³ grams అని చెప్తాంది. సో క్యాపిటల్ కేజీ రాయాల్సి ఉంటుంది. లేదు, ఇఫ్ ద యూనిట్ ఈస్ కిలోగ్రామ్, ఒకవేళ యూనిటే కిలోగ్రామ్ అయింది అనుకోండి, ఇఫ్ ద యూనిట్ ఒకవేళ యూనిటే కిలోగ్రామ్ అయింది అనుకోండి, కిలోగ్రామ్ అయింది అనుకోండి, దెన్ సింబల్ ఈజ్ డైరెక్ట్లీ స్మాల్ కేజీలోనే చూపించాలి. అర్థమైందా లేదా? అంటే డైరెక్ట్ గా 2 కేజెస్ రాసినప్పుడు కే అనేది స్మాల్ రాయాలా సార్? చూడమ్మా, నేను ఒక మాట చెప్తున్నాను, చెప్తాను. కిలోగ్రామ్ యూనిట్ ఈజ్ ద స్మాల్ కేజీ ఓన్లీ. కిలోగ్రామ్ యూనిట్ ఈజ్ ద స్మాల్ కేజీ ఓన్లీ. కిలోగ్రామ్ యూనిట్ అనేది స్మాల్ కేజీనే. కానీ ఒకవేళ నీకు బాగా గుర్తుంటుంది, మీకు సిజిఎస్ సిస్టమ్ లో ద వెయిట్ యూనిట్ ఈజ్ ద గ్రామ్. వెయిట్ యూనిట్ యొక్క వాల్యూ గ్రాము. అర్థమవుతుందా లేదా? ఈ యూనిట్ లో 1000 grams చెప్పాలనుకుంటే ఏం రాస్తావు? 1000 grams అని చెప్తావు. దీనిని ఎలా రాయాలి? క్యాపిటల్ కే స్మాల్ జీ అని రాయాలి. పక్కన నంబర్ లేనప్పుడు క్యాపిటల్ కే రాయాలి సార్. ఓకే, డన్. సో అంటే ఏంది? సిజిఎస్ సిస్టమ్ లో 1 kgని ఎలా రాస్తావు? క్యాపిటల్ కే స్మాల్ జీ అని రాయాలి. ఇక్కడ ఉన్నటువంటి ఈ క్యాపిటల్ కే ఏం చెప్తాంది? 1000 grams కలిగి ఉంది అని చెప్తాంది. ఇక్కడ 1000 grams ఉన్నాయి దీంట్లో అని చెప్తాంది. ఎంకే సిస్టమ్ లో లేదా ఎస్ఐ సిస్టమ్ లో కిలోగ్రామ్ నోటేషన్ ఏంది? స్మాల్ కేజీ. ఇందులో నువ్వు క్యాపిటల్ రాయాల్సిన పని లేదు, స్మాల్ కే స్మాల్ జీ అంతే. ఇందులో నువ్వు క్యాపిటల్ కే రాయాల్సిన పని లేదు. దీని యూనిటే కేజీ. అర్థమైందా లేదా? ఓకే, డన్. సార్ ఇప్పుడు 2 kgs ఎట్లా సార్? 2 kgs
2 kgs అని రాస్తే 2 kilograms అని రాయాలి. 2 kgs అనేది రాంగ్ నోటేషన్. మళ్ళీ తప్పులో కాలేస్తే ఎట్లా 2 kgs అని రాస్తే ఈజ్ ద రాంగ్. నువ్వు రాయాలనుకుంటే 2 kilograms అని రాయాలి. 2 kilograms అన్న రాయాలి. స్మాల్ తో లెటర్ తో స్టార్ట్ చేసి 2 kilograms అన్న రాయాలి. లేదా 2 kg అని రాయాలి. స్మాల్ kg అన్న రాయాలి. This is the correct notation. Okay. Done. Let me move on to this one. ఒక చిన్న rules for writing the multiplication factors. Rules for writing the multiplication factors. This is also very, very important. Rules. Now next topic is rules for writing multiplication factor. Multiplication factors. Important. Yes, please. సార్ ఇందాక మీరు మల్టిప్లికేషన్ ఫ్యాక్టర్ చెప్పారు కదా సార్, Yes, please. దాంట్లో 10⁻³ కిలో ప్రిఫిక్స్ సార్. Yes, sir. 10 to the power of 3 అనేటువంటి ప్రిఫిక్స్, దాన్ని వాడే వర్డ్, దానికి ఇచ్చినటువంటి నేమ్ ఏంటి? మనము కిలో అనేటువంటి వర్డ్ ఇచ్చాము, కిలో అనేటువంటి నేమ్ ఇచ్చాము. దాన్ని మనం సింబల్ గా చెప్పాలనుకుంటే క్యాపిటల్ కే లో చెప్పుకోవాలి. ఇప్పుడు కిలో బైట్ ఉందయ్యా నా దగ్గర, నా కిలో, నీ యొక్క మెమరీ పవర్ ఎంత అంటే కిలో బి కేబీలలో చెప్తావు. ఎంత డౌన్లోడ్ అవుతుందయ్యా అంటే క్యాపిటల్ కేబీలో చెప్తావు. ఈ కిలోను దేనికైనా వాడుకోవచ్చు, ఈ కిలోను దేనికైనా వాడుకోవచ్చు. ఈ కిలోను బైట్లకైనా వాడవచ్చు, గ్రామ్స్ కైనా వాడవచ్చు, కిలో సెకండ్లకైనా వాడవచ్చు. నువ్వు నీ ఇష్టం, ఏ యూనిట్ కైనా పెట్టవచ్చు దీన్ని తీసుకెళ్ళి. దట్ ఈస్ చాయిస్ ఈజ్ యువర్స్. కానీ కిలోగ్రామ్ ఈజ్ ద యూనిట్ ఫర్ మాస్ ఓన్లీ. కిలోగ్రామ్ అనేది మాస్ కు సంబంధించిన యూనిట్. ఎస్ఐ సిస్టమ్ లో మాస్ కి ఇచ్చిన యూనిట్. దాన్ని రిప్రజెంట్ చేసేటప్పుడు మాత్రము స్మాల్ కేజీనే రాయాలి. హలో, డౌట్ క్లారిఫై అయిందా నీకు? ఓకే, డన్. లెట్ మీ మూవ్ ఆన్. ఓకే, డన్. లెట్ మీ మూవ్ ఆన్ టు ద రూల్స్ ఫర్ రైటింగ్ ద మల్టిప్లికేషన్ ఫ్యాక్టర్. మల్టిప్లికేషన్ ఫ్యాక్టర్ ను రాయడానికి కొన్ని రూల్స్ ఉన్నాయి. ఆ రూల్స్ గుర్తు చేసుకోండి. రూల్ 1 చూడండి, ప్లీజ్ నోట్ డౌన్, రాసుకోండి. ద మల్టిప్లికేషన్ ఫ్యాక్టర్, ప్లీజ్ రైట్ డౌన్. multiplication factor 10 to the power of -2, 10 to the power of -1, 10 to the power of 1, 10 to the power of +2 should be avoided as far as possible. ఇదేం చెప్తుంది మనకు? 10 to the power of -2లలో కానీ, 10 to the power of -1లలో కానీ, 10 to the power of +1లో కానీ, +2లలో కానీ చూపించేదానికి పెట్టగాకండి అంటున్నాడు. అలా రాయవద్దు, దీనిని రాయకుండా ఉండడానికి ట్రై చేయండి అంటున్నారు. సో దిస్ ఇస్ ద ఫస్ట్ రూల్. అంటే మీకు బాగా అర్థం కావడం కోసం నేనేం చెప్తున్నానయ్యా అంటే, చూడండి 0.02 మీటర్స్ ఉందనుకోండి, అంటే దీన్ని నువ్వేమని చెప్తావు? 2 డెసిమీటర్ అని రాయడానికి నువ్వు ట్రై చేస్తావు, అంతే కదా? లేదా దీన్ని ఏమంటావు? 2 × 10 to the power of -2 మీటర్ ఇలా రాయడాలనుకుంటావు. సో హియర్ 10 to the power of -2 ఈజ్ దే. సో ఇలాంటి పవర్లు రాకుండా జాగ్రత్త పడు అంటున్నారు. దీన్ని ఏం రాయొచ్చయ్యా అంటే, దీన్ని నేను చూడండి 0.2 కిలోమీటర్, కేఎం అని రాశాను. చూడండి క్యాపిటల్ కేఎం అని రాశాను. అంటే అర్థం ఏంటి? సో వీఆర్ అవాయిడింగ్ దిస్ పవర్స్. ఇలాంటి పవర్లు రాకుండా జాగ్రత్త తీసుకోండి. ఫస్ట్ రూల్, ఇలాంటి పవర్లలో చూపించొద్దు అని ఫస్ట్ రూల్ చెప్తుంది అనమాట. రూల్ 2 ఇలాంటి పవర్లు చూపించొద్దు అంటున్నారు. రేపు ప్రాబ్లంలో అలా నాకు ఇచ్చారు సార్, దాన్ని నేనేం చేయాలంటే, ఇఫ్ దే గివెన్ నో యూజ్ బట్ ద ఫైనల్ ఆన్సర్ అనేటువంటిది ఈ పవర్లలో పెట్టొద్దు దయచేసి అంటున్నారు. సో లెట్ మీ మూవ్ టు ద రూల్ 2. రూల్ 2 అంటే 2 సెంటీమీటర్స్. 2 సెంటీమీటర్స్ నో ఇష్యూ. సో 2 సెంటీమీటర్స్ అంటున్నాడు. ఏమంటున్నాను? రిప్రజెంట్ చేసే విధానము 2 × 10 to the power of -2 మీటర్ అని రాసుకోవద్దు. ఈ పవర్ లో ఆన్సర్ చెప్పొద్దు, ఈ ఆన్సర్ పవర్ లో చెప్పేదానికి వద్దు అంటున్నాను. ఎక్కడ? -2 కానీ, -1 కానీ, 10 to the power of 1 కానీ, 10 to the power of 2 కానీ, ఇలాంటి పవర్లు రాకుండా జాగ్రత్త పడు. ఆన్సర్ ని వచ్చిన వాటిని ఎలిమినేట్ చేయి.
అంటే దేంట్లోకి తీసుకెళ్ళాలి అనేటువంటిది నెక్స్ట్ చెప్పుకునే దాని గురించి మనం మాట్లాడుతున్నాం. నెక్స్ట్ ఏమో చెప్పుకుంటామో దాంట్లో వస్తుంది అనమాట అవి. సో నెక్స్ట్ రూల్ 2, it is preferable to express quantity as coefficient of 10 to the power of 3n, where n is an integer, where n is an integer. ఇక్కడ చూడండి, ఇంటీజర్ ఇట్ మే బి పాజిటివ్, ఇట్ మే బి నెగటివ్. ఇది ఒక పాజిటివ్ నెంబర్ అయినా కావచ్చు, నెగటివ్ నెంబర్ అయినా కావచ్చు. ఇంటీజర్స్ అంటే మీకు బాగా తెలుసు, 0 ఇస్ ద ఇంటీజర్, 1 2 3 4 5 ఇలా ముందుకు వెళ్తూ ఉంటాయి నెంబర్లు. సో ఇటు పక్కకు వస్తే -1 -2 -3 ఇలా వెళ్తుంటాయి. ఇంటీజర్ రిప్రజెంటేషన్ ఆన్ ద యాక్సిస్ మీద ఇంటీజర్ ను రిప్రజెంట్ చేసే విధానం అనమాట. సో n వాల్యూస్ అనేవి 0 నుంచి ఎంత వరకైనా పాజిటివ్ వెళ్ళవచ్చు, లేదా 0 నుంచి ఎంత వరకైనా నెగిటివ్ వెళ్ళవచ్చు. దే వోంట్ హ్యావ్ పాయింట్ టైప్, అంటే 2.1 2.3 ఇలాంటివి ఉండవు. సో దే డోంట్ హ్యావింగ్ దీస్ ఆర్ ద ఫ్రాక్షన్స్ అంటాం. సో దీస్ టైప్ ఆఫ్ వాల్యూస్ దే వోంట్ హ్యావింగ్. సో ఇంటీజర్ వాల్యూ కలిగి ఉంటుంది అంటున్నాం. అంటే ఏం చెప్తున్నాము, ఇండైరెక్ట్ గా మనం ఏం చెప్తున్నాం ఇక్కడ, the power of the quantity must be represented in the 10 to the power of 3 only. 10 to the power of 3 రూపంలో వచ్చేటట్టు ప్లాన్ చేయి అంటున్నాను. అదే కదా నేను ఇక్కడ రాసింది. 0.2 సెంటీమీటర్ ఇజ్ ఈక్వల్ టు ఏమన్నా రాశాను నేను, 0.2 ఇంటూ 0.2 సెంటీమీటర్స్ లేదా 2 సెంటీమీటర్, సారీ 2 సెంటీమీటర్స్ ఇజ్ ఈక్వల్ టు 2 సెంటీమీటర్. ఇది 2 సెంటీమీటర్ కదా, 2 సెంటీమీటర్ ఇజ్ ఈక్వల్ టు 0.2 ఇంటూ 10 to the power of 3 మీటర్స్ అని రాశాను. అంటే ఏమని అర్థము, 0.2 కిలోమీటర్ అని రాశాను, అంటే 10 to the power of 3 యొక్క పవర్ లేకి తీసుకొచ్చేదానికి ప్లాన్ చేయండి. ఆ విధంగా ఉంచండి ఆన్సర్ ని అంటున్నాను. 10 to the power of 3n రూపంలో రాయండి అంటున్నాను. అంటే ఏమని అర్థము, 10 to the power of 3 కానీ, 10 to the power of 6 కానీ, 10 to the power of -9 కానీ, సారీ +9 కానీ అలా ముందుకు వెళ్ళడం. లేదా లెఫ్ట్ సైడ్ కి వస్తే 10 to the power of -3 కానీ, 10 to the power of -6 కానీ, 10 to the power of -9 కానీ, అలాగే వెనక్కి వెళ్ళిపోతే 10 to the power of -12 కానీ, ఈ లెఫ్ట్ సైడ్ కు నెగటివ్ డైరెక్షన్స్ లో వెళ్ళిపోవడం అనమాట. దిస్ ఇస్ ద పాజిటివ్ పవర్స్, దిస్ ఇస్ ద నెగటివ్ పవర్స్ రూపంలో రాయండి అంటున్నాను. సో రూల్ 4, రూల్ 3 ప్రాబ్లం ఏంటో చెప్తున్నాను చూడండి. ఏమేమి, ఎస్ ప్లీజ్ సార్. 2 సెంటీమీటర్స్ అంటే 0.2 ఇంటూ 10⁻³ మీటర్స్ కదా సార్? ఎస్ కరెక్ట్. అంటే నువ్వేం చెప్తున్నానంటే, లెట్ మీ టేక్ ద ఎగ్జాంపుల్. సో 2 సెంటీమీటర్ ఈజ్ ఈక్వల్ టు దీన్ని నేను మీటర్లోకి తీసుకురావాలనుకోండి, 2 ఇంటూ 10 to the power of -2 మీటర్స్. సో దీన్ని నేను ఏం చేయాలనుకుంటున్నాను, 0.2 ఇంటూ 10 to the power of -3 మీటర్స్ ఇలా అవుతుంది. కాదమ్మా, రాంగ్ 1 వస్తుంది సార్, -1. కరెక్ట్ ఓన్లీ, అంతేనా కదా? ఉండు ఒక్క నిమిషం, 1 మినిట్, 1 మినిట్. 0.2 divided by into 10 to the power of -1 into 10 to the power of -1. So then what we'll get, 20 into 10 to the power of -3 meters. అంతే కదా? ఇది కరెక్ట్ రాసేది, అంతే కదమ్మా? ఇక్కడ ఒకటి రాశాను, కింద ఒకటి రాశాను. దట్ ఈజ్ ఈక్వల్ టు 20 into 10 to the power of -3 బదులు నేనేం రాసుకోవచ్చు, -3 మీన్స్ స్మాల్ లెటర్స్ తో మిల్లీమీటర్, 20 mm లో ఉంది దీని ఆన్సర్. పైన ఏదో రాంగ్ చెప్పాను, ప్లీజ్ కరెక్ట్ దట్ వన్, ప్లీజ్ కరెక్ట్ చేసుకోండి. 20 సెంటీమీటర్ అంటే ఏందయ్యా అంటే ఇలా మార్చుకుంటూ వెళ్ళాలి. 10 to the power of 20 mm లో తీసుకోవాలి, 20 mm. ప్లీజ్ కరెక్ట్ దిస్ వన్, దీన్ని కరెక్ట్ చేసుకోండి. ఏదో ఫ్లోలో రాంగ్ చెప్పాను. సో 10 to the power of పవర్ లేకి 10 to the power of 3n రూపంలోకి తీసుకురావాలి ప్రతిదాన్ని. 10 to the power of 3n రూపంలోకి తీసుకురావాల్సిన ట్రై చేయాలి. సో ప్రిఫరబుల్ ఇలా పెడితే కరెక్ట్ ఆన్సర్ అనమాట. వాట్ ఈస్ ద మోస్ట్ ప్రిఫరబుల్ అని అడుగుతారు మనకు. నౌ రూల్ 3 లేకి వెళ్ళిపోతున్నాను. రూల్ 3 ఒక్కసారి పైకి రాసు. వెళ్తున్నాను, ప్లీజ్ వెయిట్.
ఒక్కరు అడగండి, చెప్పు. మిల్లీమీటర్ సార్ రీసౌండ్ వస్తుంది సార్. నువ్వు ఇప్పుడు అడగమ్మా, మిగతా వాళ్ళు అన్మ్యూట్ చేయండి, మ్యూట్ చేయండి, నువ్వు అడుగు ఆయన ఏదో అడుగు. మిల్లీమీటర్స్ ని సెంటీమీటర్స్ లోకి కిలోమీటర్స్ లోకి ఎట్లా సార్ మార్చేది? చెప్తాను, అది మళ్ళీ చెప్తాను, నో ఇష్యూ. దాన్ని కూడా మనం సపరేట్ గా చేద్దాం. దాన్ని ఏమంటారంటే యూనిట్ కన్వర్షన్ అనేటువంటిది మనకు సపరేట్ టాపిక్ ఉంది, దాంట్లో మనం క్లియర్ గా మాట్లాడుకుందాం. ఫస్ట్ రూల్స్ ఫాలో కండి. ఇప్పుడు మనం మెజర్ చేసాము, తర్వాత రూల్స్ పెట్టుకున్నాము, తర్వాత మెజర్ చేసిన క్వాంటిటీని టు కన్వర్ట్ ద వన్ క్వాంటిటీ సిస్టమ్ టు అదర్ సిస్టమ్, ఒక సిస్టమ్ లోంచి ఇంకో సిస్టమ్ లోకి మార్చే విధానం అనమాట. అది మళ్ళీ మనం చెప్పుకుంటాం, వస్తాయి అనమాట మనకు. సో లెట్ మీ మూవ్ ఆన్, వెళ్దాం. సో లెట్ మీ మూవ్ ఆన్. సో రూల్ 1, రూల్ 2, రూల్ 3 లోకి వెళ్ళిపోతున్నాను. రూల్ 3 ఏం చెప్తున్నాయంటే, ప్లీజ్ రైట్ డౌన్ దిస్ వన్, దీన్ని కూడా రాసుకోండి. కాంపౌండ్ మల్టిప్లికేషన్ factors should be avoided. అంటే దీన్ని మనం వాయకూడదు అని చెప్తున్నారు ఇండైరెక్ట్ గా. కాంపౌండ్ మల్టిప్లికేషన్ ఫ్యాక్టర్స్ ఉండకూడదు అని చెప్తాంది. అంటే మీకు ఒక ఎగ్జాంపుల్ తీసుకొని చెప్తాను. ఇక్కడ చూడండి, లెట్ మీ టేక్ 9 × 10⁻12 ఇలా ఉందనుకోండి, గ్రామ్స్ ఇది ఉందనుకోండి. దీన్ని నువ్వు ఏ విధంగా రాయొచ్చు? ఒక అబ్బాయి ఇలా రాశాడు, 9 × 10⁻9 అని 9 × 10⁻3 అని రాశాడు. దిస్ వాల్యూ ఎలా రాస్తున్నాడు అతను? 9 × 10⁻3 అంటే 10⁻9 అంటే ఏమని అర్థము? 10⁻9 అంటే ఏమిదమ్మా? గిగా కదా, క్యాపిటల్ G. 10⁻3 అంటే కిలో, జీకే గ్రామ్ అని రాశాడు. ఇలా రాసేదాన్ని కాంపౌండ్ మల్టిప్లికేషన్ ఫ్యాక్టర్స్ అంటాం. బాగా అర్థమవుతుందా? కాంపౌండ్ మల్టిప్లికేషన్ ఫ్యాక్టర్స్ షుడ్ బి అవాయిడెడ్. అలాంటివి ఉండకూడదు అంటున్నాం. అంటే ఇక్కడ చూడు, ఈ రెండింటిని కలిపి ఏదో ఒకటిగానే రాయాలి, అంతేగాని ఉంది కదా అని చెప్పేసి రకరకాలన్నీ కలిపి నువ్వు రాయకూడదు. అంటే నువ్వు డైరెక్ట్ గా దీన్ని రాసేస్తే ఏమైపోతుంది? 9 × ఏంది 10⁻12 టెరా కదా. పికో అయితే మైనస్ కదా. 9 టెరాగ్రామ్స్. సో మ్యూట్ వస్తుంది సార్. అబ్బాయి మ్యూట్ చేయనైనా అబ్బాయి ఇందాక ఆన్సర్ చెప్పే అబ్బాయి అన్మ్యూట్ చేసి ఉంటాడు, అందువల్ల వచ్చింది. సో ఇట్ ఈస్ క్లియర్ నౌ, ఇప్పుడు క్లియర్ గా ఉంది. సో ఇంకొకసారి చెప్తాను చూడు, కాంపౌండ్ మల్టిప్లికేషన్ ఫ్యాక్టర్ షుడ్ బి అవాయిడెడ్. చెప్పేటువంటి ఆన్సర్ లో కాంపౌండ్ మల్టిప్లికేషన్ కాంపౌండ్ అంటే ఒకటి కంటే ఎక్కువ అలాంటి మల్టిప్లికేషన్ ఫ్యాక్టర్స్ కనిపించడము, అలాంటి ఫ్యాక్టర్స్ ఉండడము, దాన్ని కాంపౌండ్ అంటాం. సో ఇప్పుడు మనకు ఒకటి కంటే మించి మనకు ఫ్యాక్టర్స్ కనిపిస్తుంది, మల్టిప్లికేషన్ ఫ్యాక్టర్. ఇక్కడ గిగా అనే ఒకటి ఉంది, కిలో అనేది ఒకటి ఉంది. రెండింటిని కలిపి ఒకే దాన్ని రిప్రజెంట్ చేయాలి, అంతేగాని ఉంది కదా అని ఇలా 2-3 కలిపి నువ్వు చూపించకూడదు. అదే మనము కాంపౌండ్ మల్టిప్లికేషన్ ఫ్యాక్టర్స్ అంటాము. 9 టెరాగ్రామ్స్ అంటాము. 9 టెరాబైట్స్ అనేటువంటిది ఉంది కానీ మనకు 9 టెరాబైట్స్ అనేది ఉంది కానీ 9 గిగా కిలో బైట్స్ అనేది ఎక్కడన్నా ఉందా? బైట్స్ అనేది ఎక్కడన్నా ఉందా? ఇలాంటిది ఎక్కడన్నా ఉందా? టెరాబైట్స్ ల్యాప్టాప్ ఉంటుంది కానీ. సో ఇలాంటిది పెట్టకూడదు అంటున్నారు. సింగిల్ మల్టిప్లికేషన్ ఫ్యాక్టర్ వాడాలి, అంతేగాని కాంపౌండ్ మిక్స్ చేసి 2-3 మిక్స్ చేసి రాయకూడదు అంటున్నాను. దట్ ఈస్ ద థింగ్. నౌ లెట్ మీ మూవ్ టు ద అనదర్ వన్. రూల్ 4. yes please. సార్ ఒకవేళ 9 × 10⁻11 అంటే ఎలా సార్? 9 × 10⁻11 నేను ఏం చెప్పాను? 10⁻11 ని 10⁻3n లేకి తీసుకురమ్మన్నాను. 10⁻3n దీనికి దగ్గరగా ఏది ఉంది? 10⁻12 ఉంది. 10⁻12 ఉంది అంటే ఏమని రాస్తాను నేను ఇక్కడ? 0.9 × 10⁻12 అని రాసుకోవాలి. అంటే 0.9 ఇదేది? ఇది ఫర్ ఎగ్జాంపుల్ ఇది గ్రామ్స్ అయితే 0.9 గ్రామ్స్ అయితే, ఇది గ్రామ్ అయితే 0.9 10⁻12 అంటే మనం మాట్లాడుకున్నాం టెరాగ్రామ్స్. డన్. సో లెట్ మీ లైక్ దిస్. అనుకోవచ్చు, అబ్బాయి చెప్పింది కూడా కరెక్టే.
గో టు దిస్ వన్. లేదు నేను ఇలా కాదండి నేను ఇలా రాస్తాను అంటున్నాడు. 900 అంటే ఎన్ని జీరోస్ బయటికి వెళ్ళాయి? 2 వెళ్ళాయి. సో 10⁹9 ఇక్కడ ఉంది. సో 900 ఇంటూ గిగాగ్రామ్స్ ఇలా కూడా రాసుకోవచ్చు, నో ఇష్యూ. మనల్ని రాయమన్నది 10⁻³ పవర్ n, 3n లో రాయమన్నారు. సో దానికి దగ్గరగా ఏది ఉందో దాని దగ్గరకు వెళ్ళు, నో ఇష్యూ, నో రాంగ్. దిస్ ఇస్ కరెక్ట్ ఓన్లీ, దిస్ ఇస్ కరెక్ట్ ఓన్లీ. దెన్ నౌ లెట్ మీ అనదర్ రూల్. ఇంకొక రూల్ ఉంది, రూల్ కి వెళ్దాం. లెట్ మీ గో టు ద అనదర్ రూల్. yes ప్లీజ్ ప్లీజ్. సార్ రూల్ 1 కి రూల్ 2 కి డిఫరెన్స్ చెప్పండి సార్ ఒకసారి. ఓకే వెళ్తున్నాను, ఒకసారి చూడు. రూల్ 1 లో ఏం చెప్పాను? రూల్ 1 లో 10⁻⁻², 10⁻⁻1, 10⁻+1, 10⁻+2లు వస్తే వాటిని అవాయిడ్ చేయండి, దాంట్లో ఆన్సర్ చెప్పొద్దు అంటున్నాను. దాన్ని అలాగే పెట్టొద్దు, అలా చూపించవద్దు, వీటిని అవాయిడ్ చేయండి అనేది రూల్ 1. రూల్ 3 ఏమని చెప్తున్నాను? ఆన్సర్ ను ఎప్పటికీ కూడా 10⁻³ లో వచ్చేటట్టు చూసుకో అంటున్నాను. ఆ n అనేది రూల్ 2 సార్. రూల్ 2 కి రూల్ 3 కే, రూల్ 2 కు రూల్ 3 కే. సో రూల్ 3 రూల్ 1 కి రూల్ 2 కి సార్. రూల్ 1 కి రూల్ 2 కి నేను ఇప్పుడు చెప్పింది. రూల్ 1 ఏం చెప్తున్నాను? ఆన్సర్లలో ఇవి ఉండకూడదు, ఉండకుండా జాగ్రత్త పడు అంటున్నాడు. 10⁻⁻² కానీ 10⁻⁻1 కానీ 10⁻+1 కానీ 10⁻+2 కానీ ఇలాంటివి రాకుండా జాగ్రత్త పడు, అవాయిడ్ చెయ్యి వస్తే అంటున్నాడు రూల్ 1. సార్ మరి సైంటిఫిక్ నోటేషన్ లో రాసినప్పుడు పాయింట్ సైడ్ లెఫ్ట్ సైడ్ అనేది 1 to 9 మధ్యలో ఉండాలన్నారు కదా. వాట్ ఐఎమ్ దిస్ ఈస్ ద మల్టిప్లికేషన్ ఫ్యాక్టర్. నువ్వేమంటున్నావు? సైంటిఫిక్ నోటేషన్ రాసే నేనేమంటున్నాను? ఇప్పుడు చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఇక్కడ ఒక వాల్యూ వచ్చింది. ఏమొచ్చింది? 20 × 10⁻⁻² మీటర్స్ అని వచ్చింది. ఇది సైంటిఫిక్ నోటేషనే, నో ఇష్యూ. దీన్ని నేనేమంటున్నాను? ఇలా రాయవద్దు, దీన్ని ఎలా 20 సెంటీమీటర్ అని రాసేసుకో, నో ఇష్యూ. సెంటీమీటర్ అని రాయి, నో ఇష్యూ. ఇలాంటి పవర్లు పెట్టద్దు అంటున్నాము. ఓకే సార్, ఓకే సార్. సో రెండోది వచ్చేసి, ఒకవేళ పవర్లు పెట్టాలనుకుంటే ఆ పవర్ ఏ రూపంలో ఉండాలి అనేది రూల్ 2 చెప్తాను. 3 పవర్ n, 10⁻³ లో ఉండాలి. n అనే వాళ్ళు -1 నుంచి ఎంత దూరమైనా వెళ్ళిపోవచ్చు, -900 ఎంత దూరమైనా పోవచ్చు, లేదా n అనే వాళ్ళు +1 నుంచి ఎంత దూరమైనా వెళ్ళిపోవచ్చు. అలా వచ్చేటట్టు నువ్వు ప్లాన్ చెయ్యి అంటున్నాడు. అది 10⁻³ కానీ 10⁻6 కానీ 10⁻9 కానీ ఇలా రాసుకుంటూ వెళ్ళు అంటున్నాడు. లేదు 10⁻−3 కానీ -6 కానీ -9 కానీ -12 కానీ వచ్చేటట్టు చెక్ చేయి, వచ్చేటట్టు అడ్జస్ట్ చేయి అంటున్నాడు ఆన్సర్ ని. అది రూల్ 2 చెప్తున్నాడు. సో రూల్ 3 దగ్గరికి పరిగెత్తి ఏం చెప్తున్నాడు? కాంపౌండ్ లో రిప్రజెంట్ చేయొద్దు, ఎటువంటి పరిస్థితుల్లో ఆన్సర్ ని కాంపౌండ్ లో రిప్రజెంట్ చేయొద్దు అంటున్నాడు. సో నొటేషన్ అనేది కాంపౌండ్ రూపంలో ఉండకూడదు అంటున్నాడు. అంటే నీకు 10⁻12 వస్తే దాన్ని ఒక గిగా కిలో మల్టిప్లికేషన్ ఫ్యాక్టర్ గా వాడి రిప్రజెంట్ చేయొద్దు అంటున్నాడు. సో కాంపౌండ్ మల్టిప్లికేషన్ ఫ్యాక్టర్ షుడ్ బి అవాయిడెడ్. కాంపౌండ్ మల్టిప్లికేషన్ ఫ్యాక్టర్ లేకుండా అవాయిడ్ చెయ్యి అంటుంది రూల్ 3. రూల్ 4 ఏం చెప్తుందో చూద్దాం. రూల్ 4కి వెళ్తున్నాను. రూల్ 4 చూడండి. రూల్ 4 ప్లీజ్ నోట్ డౌన్ దిస్ వన్. ద prefixes must be carefully, please mute ma, carefully used after, through understanding only, through understanding only. ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ చేస్తే నీకు అర్థమవుతుంది, జాగ్రత్తగా గమనించండి. చూడండి, 1 కిలోమీటర్ స్క్వేర్ ఇలా ఉందనుకోండి. దిస్ ఇస్ ద రాంగ్ సైంటిఫిక్ నోటేషన్. 1 కిలోమీటర్ స్క్వేర్. చూడండి, ఇక్కడ మీకు బాగా అర్థం చేసుకోండి. 1 కిలో అంటే ఏం చెప్పండి? చూడండి, బాగా గమనించండి. 1 కిలోమీటర్ స్క్వేర్, దిస్ వాల్యూ, దిస్ స్క్వేర్ ఈజ్ లేబుల్డ్ ఫర్ కిలోమీటర్. కిలోమీటర్ కి మనం లేబుల్ చేసాము, km² లేబుల్ చేస్తే దిస్ ఇస్ ద రాంగ్ నోటేషన్. దీన్ని రాసే విధానం ఏందయ్యా అంటే
1 కిలో అంటే 1 కిలోమీటర్ ఎన్ని ఉన్నాయమ్మా? 1 కిలోమీటర్ లో 1000 మీటర్స్ ఉన్నాయి. 1000 మీటర్ హోల్ స్క్వేర్ ఉంది. ఇలా ఉంది. సో దీన్ని మనం 1000 మీటర్స్ ని స్క్వేర్ చేస్తే ఎంత అవుతుందమ్మా? 1000 అంటే అర్థం ఏంటి? 1 × 10⁻³ మీటర్ హోల్ స్క్వేర్. దీని స్క్వేర్ అన్నమాట. 10⁻9 మెగామీటర్. ఇక్కడ చూడు, అంటే ఏమని అర్థం ఇది? 1 × 10⁻6 మీటర్ స్క్వేర్. అంటే ఫైనల్ గా అర్థం ఏంటి? 1 మెగామీటర్ స్క్వేర్ అని రాయాలి. మెగామీటర్ స్క్వేర్ అని రాయాలి. దిస్ ఇస్ ద కరెక్ట్ నోటేషన్. అర్థమవుతుందా లేదా? వస్తుంది కదా. మీటర్ స్క్వేర్ ఇస్ ద యూనిట్ స్క్వేర్ ఇస్ దే. ఇఫ్ ఈ స్క్వేర్ ఈ మీటర్ స్క్వేర్ ను మనం తీసేస్తే మనం యూనిట్ ని మార్చేసినట్టు. ఇప్పుడు మీటర్ స్క్వేర్ దేనికి యూనిట్ అమ్మా? ఏరియాకి యూనిట్. ఒకవేళ నువ్వు మీటర్ రాస్తే దాని లెంత్ కి యూనిట్ అయిపోతుంది అది. అంతేనా కదా? వీ షుడ్ నాట్ చేంజ్. అంటే నువ్వేం చేయాలి? ఇలా మిక్స్ గా ఉన్నప్పుడు నువ్వు రిప్రజెంట్ చేసే విధానం అనేది రాంగ్. చూడండి, ద ప్రిఫిక్స్ మస్ట్ బి కేర్ఫుల్లీ యూజ్డ్ ఆఫ్టర్ ద త్రూ అండర్స్టాండింగ్ ఓన్లీ. అంత అండర్స్టాండింగ్ చేసుకొని నువ్వు వాడాలి. అంతేగాని కిలోమీటర్ స్క్వేర్ అంటే కిలోమీటర్ స్క్వేర్, ఈ పక్క కిలోమీటర్ ఉంది, ఈ పక్క కిలోమీటర్ ఉంది, కిలోమీటర్ స్క్వేర్ ను రాయండి అని రాయకూడదు. ఫైనల్ వాల్యూ మస్ట్ బి రిప్రజెంటెడ్. ఆ లాస్ట్ లో ఉన్నటువంటి వాల్యూను మాత్రమే రిప్రజెంట్ చేయాలి. అంతేగాని నువ్వు ఉంది కదా అని చెప్పేసి కిలోమీటర్ ను డైరెక్ట్ తీసుకెళ్లి M హోల్ స్క్వేర్ అనే నోటేషన్ రాయడం రాంగ్ నోటేషన్ అవుతుంది. అలాంటివి రాయకూడదు అంటున్నాను. సో ఇవి మనకు ప్రిఫిక్స్ ఉంది. రాంగ్ ఉందమ్మా, రాంగ్ ఉంది. చెప్తా విను. హలో సార్, ఇప్పుడు ప్లీజ్ 1 కిలోమీటర్ స్క్వేర్ అనేది నాట్ ఈక్వల్స్ టు 1 మెగామీటర్ స్క్వేర్ సార్. అలా డిరైవ్ చేసుకుంటూ వెళ్ళిపోతే లేదమ్మా, నీకు అర్థం కాలేదు. ఇక్కడ చెప్తా వినండి. 1 కిలోమీటర్ హోల్ స్క్వేర్ దిస్ వాల్యూ. ఓకే సార్. ఓకే, దిస్ వాల్యూ ఈజ్ ఈక్వల్ దిస్ వాల్యూ. ఇది ఏరియాకు సంబంధించిన యూనిట్. ప్లీజ్ రైట్. అందుకని ఇలాంటి రిప్రజెంటేషన్ పెట్టొద్దు అంటున్నాడు అతను. దిస్ టైప్ ఆఫ్ నోటేషన్ నాట్ బి యూజ్డ్. ఇలాంటివి యూజ్ చేసుకోవద్దు మనము. సో వీ నీడ్ టు యూజ్ థరోలీ అండర్స్టాండింగ్ చేసుకొని ఫైనల్ గా మనం నోటేషన్ వాడాలి. సో ఇలాంటి రాసింటే ఒక అబ్బాయి ఇప్పటికే మనం చెప్పుకున్నాం. ఇప్పటికే 2 డౌట్స్ వచ్చేసాయి. అలా నోటేషన్ చదువుతానే ఫైనల్ గా ఆన్సర్ కరెక్ట్ గా అర్థం కావాలి. 1 మెగామీటర్ స్క్వేర్ అంటే 1 × 10⁻6 ఉంది. ఇక్కడ 10⁻6 మీటర్ స్క్వేర్ ఉంది అనే రావాలి. ఇక్కడ కిలో అంటే ఈ కిలో అనేది సపరేట్ గా ఉందా, మీటర్ స్క్వేర్ లో ఉందా అని డౌట్ వస్తుంది వాళ్ళకి. అలాంటి నోటేషన్స్ ఉండకూడదు. నీకు డౌట్ వచ్చే విధంగా కరెక్ట్ గా అండర్స్టాండింగ్ చేసుకునేటట్టుగా నోటేషన్స్ ఉంచాలి. దట్ ఈస్ ద రిప్రజెంటేషన్. సో లెట్ మీ డూ 1 స్మాల్ ప్రాబ్లమ్స్. 2-3 ప్రాబ్లమ్స్ మీరు చేశారయ్యా అంటే ఈజీగా అర్థమవుతుంది. సో బిఫోర్ డీలింగ్ దిస్ వన్, సమ్ ఆఫ్ ద స్టాండర్డ్ నోటేషన్స్ కొన్ని ఉన్నాయి. ఆ నోటేషన్స్ చెప్పేసి క్లాస్ క్లోజ్ చేస్తాను. కొన్ని స్టాండర్డ్ వాల్యూస్ ఉన్నాయమ్మా. ఆ వాల్యూస్ చెప్పేసి ఎస్ ప్లీజ్ కొద్దిగా కిందికి జరపంటాం. ప్లీజ్ ఎస్. ఓకే, నౌ లెట్ మీ మూవ్ ఆన్ టు దిస్ వన్. కొన్ని స్టాండర్డ్ వాల్యూస్ ఉన్నాయి. ఆ వాల్యూస్ ను రాసుకోండి ప్లీజ్. ఎస్ ప్లీజ్. రూల్ నెంబర్ 4 మీన్స్ ద రిప్రజెంటేషన్ మస్ట్ బి గివెన్ ఆఫ్టర్ థరోలీ అండర్స్టాండింగ్. కరెక్ట్ గా అండర్స్టాండింగ్ చేసుకొని మనం రిప్రజెంట్ చేయాలి అంటున్నాను. చూడు, ద ప్రిఫిక్స్ మస్ట్ బి కేర్ఫుల్లీ యూజ్డ్. యూజ్ చేసేటువంటి ప్రిఫిక్స్ కరెక్ట్ గా యూజ్ చేయాలి. ఆఫ్టర్ థరోలీ అండర్స్టాండింగ్, పర్ఫెక్ట్ గా అండర్స్టాండింగ్ చేసుకొని వాడాలి అంటున్నాను. అంటే ఇలా కిలోమీటర్ స్క్వేర్ లో ఉన్నటువంటి దానిని 1 km హోల్ స్క్వేర్ అనేది రాయడం రాంగు. ఇలా రాయకూడదు. ఎందుకు? km హోల్ స్క్వేర్ ఇది కరెక్టే అని నువ్వు అనుకుంటావు. బట్ km స్క్వేర్ కి ఏంటి? km స్క్వేర్ యొక్క వాల్యూ ఎంత ఉంది? 1 మెగా ఇస్తుంది. ఈ మెగాను మాత్రమే అండర్స్టాండింగ్ తీసుకొచ్చి ఇక్కడ వాడాలి. కానీ km పవర్ స్క్వేర్ ని ఎప్పుడు వాడకూడదు. ఇలా చెప్పడమే దీని ఇండైరెక్ట్ మీనింగ్. Then let me move on to the standard values. Standard values చాలా APPSC ఎగ్జామ్ లో అడిగారమ్మా. మీరు ఏదన్నా బ్యాంకింగ్ కానీ RRB ఎగ్జామ్స్ కానీ స్టాండర్డ్ గా వెళ్తున్నప్పుడు స్టాండర్డ్ జీకే బిట్లుగా వాడుతూ ఉంటారు వీటిని. స్టాండర్డ్ వాల్యూస్ వీటిని బాగా బట్టి పట్టాల్సిన అవసరం ఉంది. లెట్ మీ డూ దిస్ వన్. లెంత్ కు స్టాండర్డ్ వాల్యూస్
కొన్ని వాల్యూకి మనకు స్టాండర్డ్ వాల్యూస్ ఉన్నాయి, వాటి రాసుకుంటూ వెళ్దాం. ఫస్ట్ నేను ఏం చేస్తున్నాను అంటే we will start with time. Okay, we will start with length లోంచి స్టార్ట్ చేస్తున్నాను అనుకోండి. లెంత్ కు స్టాండర్డ్ వాల్యూస్ కి SI సిస్టమ్ నుంచి నేను వెళ్తున్నాను. లెట్ మీ మూవ్ 1 micron is equal to, what is the value? 1 micron is equal to, or 1 micrometer is equal to, let me write micron. 1 micron is equal to 1 micrometer అంటాం దీన్ని. దాని వాల్యూ అంతా 10 to the power of -6 మీటర్ అంటాం. సో 1 nanometer, 1 nanometer, nanometer is equal to, what is the value? 1 into 1 nm అని రాస్తాం. What is this value? 10 to the power of -9 meters. 9 meter. 1 angstrom unit, 10 power minus 10. 10 power minus 10 meter. minus 10 meters. ఓకే వెయిట్ మీన్స్ 1 angstrom unit. angstrom unit చాలా సార్లు అడిగారమ్మా దీన్ని. angstrom unit, 1 angstrom representation 1 a power 0 అని రాస్తాము. 10 to the power of -10 meters అంటాము, లేదా 10 to the power of -8 centimeter అంటాము, లేదా 10 to the power of -4 micrometer అంటాం. 1 angstrom unit. సో 1 Fermi, 1 Fermi 10 to the power of -15 meters. 10 to the power of -15 meters అంటాం. 10 to the power of -15 అంటాం. 1 angstrom astronomical unit, ఇది చాలా సార్లు అడిగారమ్మా. 1 astronomical unit, 1 astronomical unit, ఇది చాలా సార్లు అడిగారు ఎగ్జామ్ కి, చాలా సార్లు అడిగారు. ఆస్ట్రోనామికల్ యూనిట్. సో దీనిని మనం 1 AU తో రిప్రజెంట్ చేస్తాము. దీని వాల్యూ వచ్చేసి 1.496 into 10^11 meters. సో దిస్ ఇస్ ద వాల్యూ. చాలా సార్లు అడిగారు ఇది ఎగ్జామ్ కి. 1 light year, 1 light year. సో దాన్ని 1 LY అని రాస్తాం. 1 LY అంటాం లైట్ ఇయర్ ని. దీని వాల్యూ వచ్చేసి 9.467 into 10 to the power of 15 meters. ఇవన్నీ ఎగ్జామ్ కి అడిగినటివే, స్టాండర్డ్ ఎగ్జామ్ కి అడిగినటివే. ఇవన్నీ కాస్త మీరు బుర్రలో వేసుకోవాలన్నమాట, వీటిని మెమొరీలో వేసుకోవాలి వీటిని. నౌ లెట్ మీ మూవ్ ఆన్ టు దిస్ వన్. yes, 1 parasec, 1 parasec that is equal to 3 into 0.8 into 10 to the power of 16 meters అంటాం. సో that is equal to 3.26 light years అన్నమాట this value. What is this value means? 206,267 astronomical unit. This is the bigger unit అమ్మా. ఇదే అన్నిటికంటే పెద్ద యూనిట్ పారాసెక్ అన్నమాట. ఆస్ట్రోనామికల్ లెంత్ ను కొలవడానికి వాడేటువంటి బిగ్ యూనిట్ ఏంటంటే పారాసెక్ అన్నమాట. సో లెట్ మీ మూవ్ ఆన్ దిస్ వన్. ఈ వాల్యూను మనల్ని అడుగుతున్నారు 3.26 లైట్ ఇయర్స్. ఈ వాల్యూ అడిగితే అడగలేదమ్మా, దిస్ వాల్యూ దే ఆర్ ఆస్కింగ్, దీన్ని అడుగుతున్నారు. ఇది స్టాండర్డ్ వాల్యూస్ మనకు లెంత్ కు సంబంధించినటువంటి. లెట్ మీ గో టు ద మాస్. మాస్ కు సంబంధించిన కొన్ని స్టాండర్డ్ వాల్యూస్ చదువుకుందాం. మాస్ కు సంబంధించింది వచ్చేసి, సో 1 క్వింటాల్ అంటే ఏంటి? 1 క్వింటాల్ 100 kgs. 100 kg. చూడండి ఇక్కడ కేజీని నేను స్మాల్ లెటర్ తో రాస్తున్నాను, గుర్తుపెట్టుకోండి. కేజీ 100 kg, కేజీని స్మాల్ లెటర్ తో రాశాను. సంబడి దే ఆర్ ప్రెజెంటింగ్. ప్రెజెంట్ చేయొద్దమ్మా, ఆఫ్ చేయమ్మా, ప్రెజెంట్ చేయొద్దు. సో నౌ లెట్ మీ టు 1 ton. 1000 kgs. 1 ton లేదా 1 మెట్రిక్ టన్ అంటాం దీన్ని. మెట్రిక్ టన్ అంటాం. 1000 kilograms, 1000 kilograms, లేదా దీన్ని 10 క్వింటాల్ అంటారు. దీన్ని 10 క్వింటాల్ అంటాం దీన్ని. సో 10 క్వింటాల్ అంటాం. సో 1 మెగాగ్రామ్, 1 మెగాగ్రామ్ వచ్చేసి 1 మెగాగ్రామ్ కు వాల్యూ ఏంది? 10 to the power of mega 3 kgs. 3 kgs, 10 to the power of 3 kgs. Okay, that is no, in the kilogram, kg, it will represent the 10 to the power of 3 grams is there. Okay, please mute your, ఒక పర్సన్ మ్యూట్ చేయకపోతే ఇలా ఉంటుంది. 1 gigagram, 10 power 6 kgs. 10 to the power of 6 kilograms. గుర్తుపెట్టుకోండి, ఈడ గ్రాముల గురించి మాట్లాడుతున్నాం, రిప్రజెంటేషన్ కిలోగ్రామ్ లో చెప్తున్నాం. మీకు డౌట్ రాకుండా దీన్ని 10 to the power of 6 grams అని రాస్తాను, 10 to the power of 9 grams అని రాస్తాను. కిలోగ్రామ్ లో ఇక్కడ ఉంది, గ్రాములలో ఇక్కడ ఉంది.
హలో, అర్థమైంది కదా? అర్థమైంది సార్. ఓకే, Yes, sir. నెక్స్ట్ మూవ్ టు ద 1 teragram. 1 teragram. Teragram means 10 to the power of 9 kilogram. 9 kgs. లేదా 10 to the power of 12 grams. అంతే కదా? So 10 to 1 slug. Very, very important, ma. 1 slug. 1 slug value is equal to 14.57 kilogram. 14.57 kilogram. ఇది అడుగుతున్నారమ్మా, అడుగుతున్నారు కాబట్టి ఇట్లాంటివి చెప్తున్నా నేను. 1 pound. 1 pound. ఇది చాలా సార్లు అడిగారమ్మా ఎగ్జామ్ కి. 1 pound చాలా సార్లు ఇంటర్వ్యూలకు కూడా. దీని నొటేషన్ వచ్చేసి 1 lb అని చెప్తారు. 1 lb అంటారు. 0.4536 కిలోగ్రామ్. దీన్ని పైదానికన్నా దీన్ని ఎక్కువ సార్లు అడిగారు, దీన్ని చాలా సార్లు అడిగారు, గుర్తుపెట్టుకోండి. 1 pound is equal to 1 lb, 0.4536 kilogram. These are the standard values. Now let me move to the next one. Time కి వెళ్ళిపోదాం. టైం లో స్టాండర్డ్ యూనిట్స్ కి వెళ్తున్నాం. 1 millisecond. 10 power minus 3 seconds. 10 to the power of minus 3 seconds. So let me move on to the 1 shake. 1 shake means 10 to the power of minus 8 seconds. Very, very important this one. 1 shake is equal to, it is the time taken to electron to stay in the any ఎనర్జీ లెవెల్. ఒక ఎనర్జీ లెవెల్లో ఎంతసేపు ఉంటుంది అనేటువంటి చెప్పే, ఎగ్జైటెడ్ ఎనర్జీ లెవెల్లో ఎంతసేపు ఉంటుంది చెప్పేది షేక్ అనమాట. 10 to the power of minus 8 seconds అనమాట. సో నానో సెకండ్ అంటే మీకు తెలుసు అనుకుంటా. వాట్ ఇస్ ద నానో సెకండ్? సార్ మైక్రో సెకండ్ మర్చిపోయారు. పికో సెకండ్ చెప్పండి. 10 to the power 10 to the power Sir, of 10 to the power of -9. 1 century. మైక్రో సెకండ్ మర్చిపోయారు సార్. అవసరం లేదు. మైక్రో సెకండ్ 10 to the power of minus 6 microsecond. Very good. 1 century is equal to how many days? How many years? 100 years. 100 years. 100 years. Okay, enough. మనకిలో ఎక్కువగా అడిగేదానికి ఆస్కారం ఉన్నటువంటిది షేక్, లేదా ఒక సెంచరీ అడిగేదానికి ఛాన్స్ ఉంది. సెంచరీ అడిగేదానికి ఛాన్స్ ఉంది. దీస్ ఆర్ ద చేస్తాను. 4536. 1 pound is equal to 0.4536 is important. 1 slug కూడా ఇంపార్టెంటే. 14.57 kilogram also important. Remaining all are very easy only. ఇవన్నీ మీకు ఈజీగా ఉన్నటువంటివి. గిగాగ్రామ్స్, మెగాగ్రామ్స్. ఇది కిందికి స్క్రోల్ కావడం లేదమ్మా, వెయిట్ ఒక్క నిమిషం, ఏదో స్ట్రక్ అయింది. చూడండి అమ్మా, ఒక్కసారి పైనుంచి కిందికి మొత్తం రఫ్ గా ఎక్స్ప్లెయిన్ చదువుతాను, ఒకసారి చూడండి. మనకు లెంత్ లో ఉన్నటువంటి బాగా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి ఏంటి అంటే ఆంగ్స్ట్రామ్ యూనిట్. దీన్ని ఎక్కువగా ఫ్రీక్వెంట్ గా అడుగుతున్నారు. 1 angstrom unit is equal to 10 to the power of minus 10 meters. ఇది తెలిస్తే మిగతాటన్ని మీరు కన్వర్ట్ చేసుకోండి. ఫెర్మి కూడా అడుగుతున్నాడు. 1 ఫెర్మి is equal to 10 to the power of 15 meters. ఇది కూడా అడిగాడు. ఆస్ట్రోనామికల్ యూనిట్ అడుగుతున్నాడు ఎక్కువగా. 1 astronomical unit is equal to 1.496 10 to the power of 11 meters. ఇది కూడా అడుగుతున్నాడు మనకి ఎగ్జామ్ కు. 1 light year is equal to 9.467 into 10 to the power of 15 meters. ఇది కూడా మనల్ని అడుగుతున్నాడు. సో ఒక పారాసెక్ కూడా మనల్ని ఎక్కువ అడుగుతున్నాడు. సో 3.26 లైట్ ఇయర్స్ అనమాట. 3.26 లైట్ ఇయర్స్ లేదా 3.08 10 to the power of 16 meters. ఈ నెంబర్ నువ్వు అయితే ఎప్పుడు అడగలేదు, ఒకవేళ అడిగినా అడగొచ్చేమో. 206267 ఆస్ట్రోనామికల్ యూనిట్. ఇవి మనకు గుర్తుపెట్టుకోవాల్సినటువంటి దేంట్లో లెంత్ లో. ఒకవేళ నువ్వు వెయిట్ లోకి వెళితే గుర్తుపెట్టుకోవాల్సినది క్వింటా అంటే ఏంటి, టన్ అంటే ఏంటి గుర్తుపెట్టుకో. క్వింటా మీన్స్ 100 kilograms, టన్ అంటే 10 క్వింటాలు లేదా 1000 kilograms. ఇది అడిగేదానికి స్కోప్ ఉంది. లేదంటే ఇంకా కింద మనల్ని పౌండ్ అడిగేదానికి ఛాన్స్ ఉంది. కింద పౌండ్. వెయిట్ స్క్రోల్ చేస్తున్నాను. స్లాగ్ కూడా అడుగుతాడు మనల్ని. ఇది 1 slug is equal to 14.57 kilograms. ఇది మనల్ని అడిగేదానికి ఛాన్స్ ఉంది.
1 slug is equal to 14.57 kilograms లేదా 1 pound is equal to 0.4536 అడిగేదానికి స్కోప్ ఉంది. ఇక టైంలోకి వెళితే మనల్ని అడిగేదానికి ఏం లేదు, ఒకటి. సో వాట్ ఈజ్ మీన్ బై షేక్ అంటే ఏంటి అనే దానికి అడగొచ్చు. సెంచరీ అంటే అడిగేదానికి ఛాన్స్ ఉంది. ఇదే ఎక్కువగా అడుగుతున్నాడు ఎగ్జామ్ లో. సెంచరీ అంటే మీరు ఆల్రెడీ మీకు తెలుసు, క్రికెట్ లో సెంచరీ చూసి దీని గురించి వదిలేశారు. కానీ దాని పక్కన ఇయర్స్ ఉన్నాయి అని మర్చిపోవద్దు. 1 century is equal to 1000 years. సెంచరీ కొట్టాడండి మా తాత అంటారు, 1000 years కొట్టాడు అని అర్థం. 100 years బతికాడు అంటారు. సారీ 100 మనం నెంబర్ అనేటువంటిది బాగా గుర్తుంది మీకు. సో లెంత్ స్క్రోల్ చేయండి సార్. లెంత్ స్క్రోల్ చేస్తున్నా ప్లీజ్. వెళ్తున్నాను స్ట్రక్ అయిందమ్మా. లెంత్ లో మనల్ని పారాసెక్ అడుగుతారు. పారాసెక్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్. సి ఉందమ్మా, ఎస్ఈసి ఉంది, నేను రాయడంలో మర్చిపోయాను. ఎస్ఈసి ఉంది, పారాసెక్ ఎస్ఈసి ఉంది, మర్చిపోవద్దు. సో ఇది మనల్ని ఎక్కువ అడుగుతున్నారు. పారాసెక్ ఈజ్ ద లార్జెస్ట్ మెజరబుల్ క్వాంటిటీ ఇన్ ద లెంత్ లో లార్జ్ గా కొలవబడేటువంటి క్వాంటిటీ పారాసెక్ అన్నమాట. చాలా సార్లు అడిగారు. సరే, ఇక్కడ నుంచి కొద్దిగా పైకి తీసుకెళ్తాను. ఇది మీకు ఇంపార్టెంట్ సార్. మెగాగ్రామ్ కి టన్ కి డిఫరెన్స్ చెప్పండి సార్. చెప్పు, ఏమంటున్నావు? మెగాగ్రామ్ కి టన్ కి డిఫరెన్స్ చెప్పండి సార్. మెగాగ్రామ్ కి టన్ కి డిఫరెన్స్ 10⁶ ఈజ్ నథింగ్ బట్ టన్ ఓన్లీ. సేమ్, బోత్ ఆర్ సేమ్. ఒక 10 అంటే ఒక టన్ అనే చూడు చెప్తాను. మెగాగ్రామ్ is equal 10⁻³ kilograms. 10⁻³ kilogram is nothing but ton only. రెండు ఒకటే. వస్తున్నాను నీ దగ్గరకు వస్తున్నాను, ఒక్క నిమిషం. ఇదో ఇక్కడ చూడు. ఒకవేళ వాళ్ళు వర్డ్స్ లో ఇది జనరల్ గా మనం వాడుతున్నటువంటి నార్మల్ గా మనము మర్చెంట్ వాడుతున్నటువంటి ఫ్రీక్వెంట్లీ వర్డ్స్ ఇవి. టన్ను, క్వింటాల్ అనేటువంటివి. ఒక టన్ అంటే ఈజ్ నథింగ్ బట్ 1000 kilogram. 1000 kilogram is nothing but megagrams only. Both are same. Sir, shake ante. Yes sir, thank you sir. Okay, done. Let me close here. Parasec. kellalna. Okay, parasec keltunanu. Very important amma that value. 1 parasec is equal to 3.26 light years. Light years sir? Light years. LY means light years. 3.26 light years. 1 light year is equal to distance traveled by the light in 1 year. 1 light year means distance traveled by the light in 1 year. ఒక్క ఇయర్ లో లైట్ ఎంత దూరం? yes please. 20667 astronomical units and astronomical unit అది. AU means astronomical unit. This value is astronomical unit. AU ఐ నుంచి అన్ని వరుసగా వస్తే నీకు అర్థమవుతుంది. ఇక్కడ చూడు, ఇది AU అని పెట్టాను కదా. astronomical unit means AU. Very large distance. If you are measuring the distance of the Pluto to Earth నుంచి ప్లూటో ఎంత దూరంలో ఉంది అని చెప్పడానికి పారాసెక్ వాడతారు అన్నమాట. అర్త్ నుంచి ఎంత దూరంలో ఉంది అనేది పారాసెక్. సన్ ఎంత దూరంలో ఉన్నాడు మనకంటే పారాసెక్ లో కొలుస్తారన్నమాట. Light year then use this. Light year same also, large distance only, but it is having very comparatively small distance of the parasec. తక్కువ ఉంటే లైట్ ఇయర్స్ వాడతాం అంతే. సార్ కొంచెం కింద నోట్ చేసుకోవాలి. ఓకే, లెట్ మీ ఐ విల్ ప్రొవైడ్ దిస్ ఆల్ వాల్యూస్. ఇవన్నీ నేను మీకు ప్రొవైడ్ చేస్తాను. ఏది అర్థం కావడం లేదు, ఇంకొకసారి చెప్పు ప్లీజ్. 3.08 into 10⁻16 meter. ఓకే, బై మిస్టేక్ ఐ రిటర్న్. వన్స్ అగైన్ ఐ విల్ క్రాస్ వెరిఫై. ఇంకొకసారి నేను క్రాస్ వెరిఫై చేసి చెప్తాను. ప్లీజ్ వెరిఫై అమ్మా. ఇక్కడ కొద్దిగా ప్రాబ్లం ఉంది. ఇలాంటి క్లాస్ వచ్చినప్పుడు ఐ నీడ్ టు వెరిఫై 2 more books. ఇంకొకటి నేను ఒకసారి వెరిఫై చేయాలి. సో లెట్ మీ చెక్ గూగుల్. ఒకసారి గూగుల్లో కూడా సెర్చ్ చేస్తాను ఇప్పుడే. సార్ లైట్ ఇయర్ అంటే లైట్ ఇయర్ మీన్స్ ద డిస్టెన్స్ ట్రావెల్డ్ బై ద లైట్ ఇన్ 1 year. 1 year లో లైట్ ఎంత దూరం పరిగెత్తిందో దానిని మనం లైట్ ఇయర్ అంటాం. ఓకే సార్. షేక్ అంటే ఒక్క నిమిషం.
ఓకే అమ్మా, యూ కెన్ లాగ్ అవుట్ ప్లీజ్. చూడండి అమ్మా, -16 10⁻16 అమ్మా. ఇక్కడ కిలోమీటర్ ఉంది, కేఎం ను కేని పవర్ ని మీటర్ కేని తీసేస్తే 10⁻16. అర్థమైందా? మీకు చెప్పేది ఇక్కడ చూడు, 10⁻13 ఉంది, ఇక్కడ కిలో ఉంది, కిలోని తీసుకెళ్లి పైకి పెడితే 16 అవుతుంది. హలో, Yes, sir. Yes, sir. Okay, Sir. this is the correct only. Okay, now you can close ma. Today we are closing the session. సార్ టైం గురించి శేఖర్. Okay. సార్ మెగా పవర్ టన్నులు కూడా రాయొచ్చా సార్? రాయొచ్చు. మెగాగ్రామ్స్ ఈజ్ నథింగ్ బట్ టన్ ఓన్లీ. ఇందాక చెప్పాను కదా, మెగాగ్రామ్స్ ఈజ్ ఈక్వల్ టన్ ఓన్లీ. సార్ ఇక్కడ మరి పైన మీరు 1 into 10 రాసింది కదా సార్? చూడమ్మా,